హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం 8వ తరగతి 8th క్లాస్కి సంబంధించినటువంటి జంతువుల నుండి ఆహారోత్పత్తి అనేటువంటి పాఠ్యాంశం గురించి డిస్కస్ చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ ఎంకరేజ్. నిత్య జీవితంలో మనము అనేక రకాల ఆహార పదార్థాలను తింటుంటాం. మనం ఆహార అలవాట్లు వేరువేరుగా ఉంటాయి. కొంతమంది మొక్కల నుండి లభించే ఆహారాన్ని ఇష్టపడితే మరికొంతమంది జంతువుల నుండి దొరికే ఆహారాన్ని ఇష్టపడతారు. మనకు జంతువుల నుండి ఏమేమి ఆహారం పదార్థాలు లభిస్తాయి, ఇవి ఎక్కడి నుండి లభిస్తాయి, జంతువుల నుండి నేరుగా లభిస్తాయా లేదా తయారవుతాయా? మనం ఆహారం కొరకు అనేక జంతువులను పెంచుతుంటాం. మనకు పెంపుడు జంతువుల నుండి మాత్రమే ఆహారం లభిస్తుందా? ఏ రకమైనటువంటి ఆహారం ఏ రకమైన జంతువు నుండి లభిస్తుంది అనేటువంటిది ఇప్పుడు ఈ పాఠ్యాంశం ద్వారా మనం తెలుసుకుందాం. ఫస్ట్, పశుపోషణ అంటే ఏంటి? వ్యవసాయంలో మంచి ఉత్పత్తులు సాధించడానికి రైతులు వివిధ రకాల యాజమాన్య పద్ధతులు, అంటే పశువులను పెంచి పోషించడాన్ని మనం ఏమంటాం? యాజమాన్య పద్ధతులు అని అంటాం. వివిధ రకాల యాజమాన్య పద్ధతులను అవలంబిస్తారు. అదేవిధంగా జంతువుల పెంపకంలో కూడా మనం శ్రద్ధ వహిస్తాం. ఆహారాన్ని అందజేయడం, వసతిని కల్పించడం, రక్షణ కల్పించడం, జంతువుల ప్రజననం వంటి అంశాలను అమలు చేయడాన్ని మనం ఏమంటాం? పశు పోషణ లేదా యానిమల్ హస్బెండరీ అని అంటాం. పశువులకు ఆహారము అందజేయడం, వసతి కల్పించడం మరియు రక్షణ కల్పించడం మరియు ప్రజనన అంటే సంతానానికి సంబంధించినటువంటి ప్రజనన అంశాలను అమలు చేయడాన్ని మనం పశుపోషణ ఏమంటాం? పశుపోషణ లేదా యానిమల్ హస్బెండరీ అని అంటాం. అనాదిగా మానవుడు జంతువులను ఆహారం కోసమే కాకుండా వ్యవసాయం ఓన్లీ ఆహారం కోసమే కాదు, రవాణా కోసం మరియు వ్యవసాయం కోసం కొరకు కూడా ఉపయోగపడతాయని గుర్తించాడు. అది గ్రహించిన మానవుడు అడవి జంతువులను పెంచడం ప్రారంభించాడు. అడవి జంతువులు ఎప్పటి నుండి పెంచడం ప్రారంభించారు? మనం ఈ పట్టిక ద్వారా చూసినట్లయితే కుక్కను క్రీస్తు పూర్వం 30,000 సంవత్సరాల నుంచి 7,000 సంవత్సరాల క్రితమే, క్రీస్తు శకం కాదు, క్రీస్తు పూర్వమే 30,000 సంవత్సరాల నుంచి 7,000 సంవత్సరాల మధ్య కాలంలోనే మనం కుక్కను మచ్చిక చేసుకున్నాం. గొర్రె చూడండి, క్రీస్తు పూర్వం 11,000 సంవత్సరాల నుంచి 9,000 సంవత్సరాల మధ్యనే గొర్రెను మనం మచ్చిక చేసుకోవడం జరిగింది. పంది క్రీస్తు పూర్వం 9,000 సంవత్సరాల నుంచే మనకు పంది గురించి నాకు తెలుసు. మేక క్రీస్తు పూర్వం 8,000 సంవత్సరాలు, మేకనేమో 8,000 సంవత్సరాలు, పందేమో 9,000 సంవత్సరాలు, గొర్రెనేమో 11,000 సంవత్సరాల నుంచి 9,000 సంవత్సరాలు, కుక్కనేమో 30,000 సంవత్సరాల నుంచి 7,000 సంవత్సరాల మధ్యనే మనం క్రీస్తు పూర్వమే అనేక రకాల జీవులను మనం మచ్చిక చేసుకోవడం జరిగింది. అంటే వాటితో మనకు పరిచయం అనేటువంటిది ఏర్పడింది. మనం కొన్ని జంతువులను మాత్రమే ఎందుకు మచ్చిక చేస్తున్నాం? జంతువులు మచ్చిక చేసుకోవడానికి ఆనాటి మానవుడు ఏ విధానాలు పాటించాడు అనేటువంటిది మనం డిస్కస్ చేయవచ్చు. మనం సాధారణంగా మనకు ఉపయోగపడే జంతువులను మాత్రమే పెంచుతాం. మనం ఏం చేస్తాం? మనకు ఉపయోగపడే మాత్రం అన్నీ పెంచుతున్నామా? పులిని, తర్వాత చిరుతపులిని, అవన్నీ కాదు. మనకు ఉపయోగపడే జంతువులను మాత్రమే పెంచుతాం. గేదెలను, ఆవులను పాల కొరకు, కోడి, గొర్రె, మేకలను మాంసం కొరకు, ఆవులను, గేదెలను దేనికోసం పెంచుతున్నాం? పాల కోసం పెంచుతున్నాం. కోడి కానీ, గొర్రె కానీ, మేకలు ఏం చేస్తున్నాం? మాంసం కోసం పెంచుతున్నాం. ఎద్దులను, దున్నపోతులను, గుర్రం, గాడిద మొదలైనటువంటి వాటిని ఏం చేస్తున్నాం? వ్యవసాయం పనుల కోసం మరియు రవాణా కోసం పెంచుతుంటాం. జంతువుల పెంపకంలో ఆహార ఉత్పత్తి ప్రధాన ఉద్దేశంగా ఉంటుంది. జంతువుల పెంపకంలో ఆహార ఉత్పత్తి అనేటువంటిది ప్రధాన ఉద్దేశంగా ఉంటుంది. అంటే మనం జంతువులను పెంచడం ఇంకా ఏదో రకమైనటువంటి ప్రధాన ఉద్దేశం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోడి, గొర్రె, మేకను తీసుకున్నాం. దాన్ని ఏం చేస్తున్నాం? దాన్ని పెంచడము ఎందుకు పెంచుతున్నాం అంటే దాన్ని మాంసాన్ని ఆహారంగా తీసుకోవడం కోసం మనం పెంచుతున్నాం. అందుకే ఆహార ఉత్పత్తి అనేటువంటిది ప్రధాన ఉద్దేశంగా ఉంటుంది. మన శరీరానికి అవసరమైన పోషకాలన్నీ మొక్కలను మాత్రమే తినడం ద్వారా పొందగలమా? అంటే మొక్కల నుండి మాత్రమే తింటే మనకు కావాల్సిన అన్ని పోషకాలు లభిస్తాయా అంటే కొంతవరకు లభిస్తాయని చెప్పవచ్చు, లభించకపోవచ్చు అని కూడా చెప్పవచ్చు. ఓన్లీ శాకాహారం మాత్రమే తినే వాళ్ళు ఉంటారు. మరి వారికి అన్నీ లభిస్తున్నాయంటే లభిస్తున్నాయి. దానికి వాళ్ళు అదనంగా వేరే రకాల పోషకాలను లేకపోతే నెయ్యిని తీసుకోవడం కానీ, పాలు తీసుకోవడం కానీ, పెరుగు తీసుకోవడం కానీ అలాంటి వాటి నుంచి వారు మాంసం ద్వారా పొందలేనటువంటి వాటిని ప్రోటీన్స్, విటమిన్స్ను పొందడం అనేటువంటిది జరుగుతుంది. మనకు మొక్కల నుండి ఆహారం లభిస్తుంది, కానీ మొక్కల నుండి లభించే ఆహార పదార్థాలు మాత్రమే మన అవసరాలను తీర్చడానికి సరిపోవు. కాబట్టి జంతువుల నుండి కూడా ఆహారం అవసరం అవుతుంది. మన దేశంలో జంతువుల నుండి మనకు లభించే ఆహార పదార్థాలు కూడా వ్యవసాయానికి ఉన్నంత ప్రాధాన్యత ఉంది. మనం ఓన్లీ మొక్కల నుంచి లభించే ఆహార పదార్థాలని తీసుకోకుండా అవి ఇంత 140 కోట్ల జనాభా ఉంది అండి భారతదేశంలో. ఓన్లీ మొక్కల నుంచి లభించే ఆహార పదార్థాలు తీసుకుంటే సరిపోతే
సరిపోవు. కాబట్టి జంతువుల నుండి తీసుకునే ఆహార పదార్థాలు కూడా అవసరం. ఆహార పదార్థాలకు కూడా వ్యవసాయానికి ఉన్నంత ప్రాధాన్యత ఉంది. ఆహార పదార్థాలకు వ్యవసాయానికి ఎంత ప్రాధాన్యత ఉందో జంతువులను ఇప్పుడు గొర్రెల మేకలు మనం దేనికోసం పెంచుతున్నాం? మాంసం కోసం పెంచుతున్నాం. అది ఆహారం కోసం మాత్రం పెంచుతున్నాం. కాబట్టి వ్యవసాయానికి ఎంత ప్రాధాన్యత ఉందో ఆహార పదార్థాలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. వ్యవసాయ భూములు ఉన్న వాళ్ళందరూ పశువులను ఇతర జంతువులను పెంచుతారు. వ్యవసాయానికి పశుపోషణకు ఏమైనా సంబంధం ఉందా అంటే వ్యవసాయకు పశుపోషణకు ఏమైనా సంబంధం ఉందంటే ఉంది. వ్యవసాయం చేసే ప్రతి రైతు కూడా పశుపోషణను భాగస్వామ్యం చేస్తాడు. మన దేశంలో పశుపోషణ వ్యవసాయంలో అంతర్భాగంగా ఉంది. చూడండి, వ్యవసాయం చేసే ప్రతి వ్యవసాయ కుటుంబంలో తప్పకుండా పశువులు ఉంటాయి. ఇప్పుడు లేకపోవచ్చు, కానీ ఇప్పుడు మెకానిజం వచ్చింది, అంటే యంత్రాలు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు లేవు. కానీ పూర్వకాలంలో మనం చూసినట్లయితే వ్యవసాయం చేసే ప్రతి రైతు దగ్గర పశువులు అనేటువంటివి ఉండేవి. ఇవి రెండు పరస్పర సంబంధాన్ని కలిగిన అంశాలుగా ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు పెంపుడు జంతువులైనటువంటి ఆవులు, ఎద్దులు, గేదెలు, మేకలు, గొర్రెలు, పందులు, కోళ్లను ఏం చేస్తారు? పెంచుతారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఏం చేస్తారు? ఆవులను కానీ, ఎద్దులను కానీ, గేదెలను కానీ, మేకలను కానీ, గొర్రెలను కానీ, పందులను కానీ, మేకలను, కోళ్లను పెంచుతారు. పశుపోషణలో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించడం, పరిశుభ్రతను పాటించడం, వసతిని కల్పించడం ముఖ్యమైనటువంటి అంశాలు. పోషక విలువలు కలిగిన ఆహారం అందించడం, పరిశుభ్రత మరియు వసతి, ఈ 3 అంశాలు అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. ఇందులో పశుపోషణలో పశుగ్రాసం ఎక్కువగా దొరికే ప్రాంతాల్లో పశువులను మేత కోసం పొలాలు, పచ్చిక బయళ్ళ దగ్గరకు ఏం చేస్తారు? తీసుకుపోతారు. ఓకే, మనం చూస్తాం కదా, పశువులు కాసేవాళ్ళు, గొర్రెలు కాసేవాళ్ళు ఏం చేస్తారు? వాటిని తీసుకొని మేత ఎక్కడ ఉంటుందో అటువైపు వెళ్తారు. పశువులను పెంచే వ్యక్తితో మాట్లాడి పశువుల పెంపకానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇది ప్రాజెక్టు వర్క్ లాగా స్టూడెంట్స్కి ఇవ్వవచ్చు. నెక్స్ట్, సాధారణంగా గ్రామాల్లో పశువుల పెంపకానికి ఒక వ్యక్తి నియమిస్తారు. గ్రామస్తులు అతనికి జీతం ఇస్తారు. ప్రస్తుతం ఈ అలవాటు గ్రామాల్లో కనుమరుగైపోయింది. వెనుకటికి చావిడి అనేటువంటి ఉంటుండే, అందరి పశువులు ఒక వ్యక్తిని మాత్రమే కాసుకొని వస్తుంది. అలాంటిది ఇప్పుడు గ్రామాల లోపల కనుమరుగైపోయింది. రైతులు కొంతమంది పశువులను పొలాలకు తోలుకొని వెళ్లకుండా పాక షెడ్లో ఉంచి పశుగ్రాసాన్ని, అంటే పశుగ్రాసం అంటే ఏంది? మేత, అవి తినే ఆహార పదార్థం, పశుగ్రాసాన్ని అందచేస్తారు. ఈ పాకల్లో ఎద్దులు, ఆవులు, గేదెలను కూడా పెంచుతారు. మన దేశంలో ఎక్కువ మంది రైతులు 1 హెక్టార్ కంటే తక్కువ, 1 హెక్టార్ అంటే 2 ఎకరాలన్నరను 1 హెక్టార్ అంటారండి. 1 హెక్టార్ కంటే తక్కువ భూములోనే వ్యవసాయం చేస్తున్నారు. యాంత్రిక పద్ధతులు అమలులో ఉన్నప్పటికీ నేటికి చాలామంది రైతులు పొలం పనుల్లో ఎద్దులను మాత్రమే వినియోగిస్తున్నారు. ఈరోజు ట్రాక్టర్లు, మిషన్స్ అన్నీ వచ్చినప్పటికీ కూడా ఇంకా ఎక్కువ మొత్తంలో భారతదేశంలో ఏం చేస్తున్నారు? ఎద్దులనే ఉపయోగిస్తున్నారు. ఎద్దులను ఉపయోగించి ఏమేమి వ్యవసాయ పనులు చేస్తారో మనం తెలుసుకోవచ్చు. గొర్రెల మేకల పెంపకం కూడా వ్యవసాయానికి సంబంధించింది. గొర్రెల మేకల పెంపకం కూడా వ్యవసాయంలో భాగమే, వ్యవసాయానికి సంబంధించింది. వ్యవసాయమే కాకుండా పశువుల పెంపకం, గొర్రెల పెంపకం రైతులకు లాభదాయకం. ఇది అనుబంధ ఆదాయంగా రైతులకు వస్తుంది. ఇది పశువులను పెంచుకోవడం కానీ, గొర్రెలను మేకలను పెంచుకోవడం కానీ అదనపు ఆదాయంగా వాళ్ళు పొందడం జరుగుతుంది. అదనపు ఆదాయంగా వీళ్ళు పెంచుకోవడం అనేటువంటిది జరుగుతుంది. పంట కోసిన తర్వాత పశువుల పెంపకదారులు పొలాల్లో కంచెలు వేసి గొర్రెలు, మేకలను అందులో ఉంచుతారు. వ్యవసాయదారునికి ఈ పద్ధతి ఎలా ఉపయోగపడుతుంది చూడండి. పశుపోషణలో పశువుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పశుపోషణలో పశువుల యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలా సందర్భాల్లో పశువుల పాకలు, వాటి పేడ, మూత్రం, పశుగ్రాసం మొదలైన వాటి వలన అపరిశుభ్రంగా మారుతుంటాయి. ఈ వ్యర్థ పదార్థాలను షెడ్ నుంచి దూరంగా పారివేయాలి. లేకపోతే పురుగులు, కీటకాలు, పేర్లు, గోమార్లు పశువుల శరీరంపై పెరిగే అవకాశం ఉంటుంది. పురుగులు కానీ, కీటకాలు కానీ మొదలైనటువంటివి ఏమవుతాయి? పశువుల శరీరంపై పెరిగి వాటికి అనారోగ్యానికి గురి చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఆవులు మరియు గేదెలు వంటి పశువులలో గాలికుంటు, ఫుట్ అండ్ మౌత్ డిసీజెస్ లాంటి వ్యాధులు సర్వసాధారణంగా ప్రబలుతుంటాయి. ఈ విధంగా మన పశువుల పాక అనేటువంటిది పరిశుభ్రంగా లేకపోతే ఏమవుతుంది? గాలికుంటు తెగులు, అంటే వాటి కాళ్ళకు కానీ, నోరుకు కానీ అనారోగ్యం అయ్యేటువంటి అవకాశం ఉంది. దాన్నే మనం ఏమంటాం? గాలికుంటు తెగులు అని అంటాం. ఫుట్ అండ్ మౌత్ డిసీజెస్ లాంటి వ్యాధులు సర్వసాధారణంగా ప్రబలుతుంటాయి. నట్టలు, ఏలికపాముల వ్యాధితో కూడా
మేకలు గొర్రెలు బాధపడుతుంటాయి. మనం ఏమంటాం, రైతులు డీవార్మింగ్ చేసినామని చెప్తారు కదా. డీవార్మింగ్ అంటే ఏంటంటే నట్టలను తొలగించేటువంటి మందులను ఉపయోగించడం. ఎక్కువగా గొర్రెలకు మేకల్లో ఈ నట్టలు రోగం అనేటువంటిది ఎక్కువగా వస్తుంది. కొన్ని పరాన్నజీవులు పశువుల కాలేయం పేగులను నాశనం చేస్తాయి. ఏంటివి పరాన్నజీవులు? పశువుల కాలేయం పేగులను నాశనం చేస్తాయి. బ్యాక్టీరియా వైరస్ వల్ల వచ్చే వ్యాధులతో పాల ఉత్పత్తి అనేటువంటిది ఏమవుతుంది, తగ్గిపోతుంది. వర్షాకాలంలో పశువులు దోమకాటుతో బాధపడుతుంటాయి. వర్షాకాలంలో ఏం చేస్తాయి, పశువులు దోమలు ఎక్కువగా కుడుతుంటాయి. దోమతెరను ఉపయోగించి దోమకాటును నివారించవచ్చు. పశు వైద్యులు పశువులకు వచ్చే వ్యాధులను నయం చేస్తుంటారు. వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పెంపకదారులను వివరిస్తారు. ఎవరు? డాక్టర్లు, పశు వైద్యులు వివరిస్తారు. ఇది పాల ఉత్పత్తి. చూడండి, మన ప్రభుత్వం పాల ఉత్పత్తిని కూడా ఒక పరిశ్రమగా గుర్తించింది. ఆవులు గేదెల నుండి మనకు ఎక్కువగా పాలు లభిస్తున్నాయి. వేటి నుంచి లభిస్తున్నాయి? ఆవులు మరియు గేదెలు. ఈ చార్ట్ చూడండి. చార్ట్ చూసినట్లయితే మనకు వేటి నుంచి ఎక్కువగా అత్యధికంగా పాలు లభ్యమవుతున్నాయి? రెడ్ కలర్ ఆవుల నుంచి ఫస్ట్ ప్లేస్లో ఆవులు ఉన్నాయి. సెకండ్ ప్లేస్లో ఏమున్నాయి? గేదెలు ఉన్నాయి. థర్డ్ ప్లేస్లో గాడిదలు. ఇది గాడిదలు, ఒంటెలు, మేకలు, గొర్రెలు ఇవన్నీ కలిసి ఇంత భాగం ఉన్నాయి. అత్యధికంగా ఏమున్నాయి? ఇవేమో గేదెలు, ఇవేమో ఆవులు, గేదెలు, గాడిదలు, ఒంటెలు, మేకలు, గొర్రెలు. ఓకే, మన భారతదేశంలో అత్యధికంగా ఆవుల నుండి మనకు పాల ఉత్పత్తి అనేటువంటిది జరుగుతుంది. ఫస్ట్ ప్లేస్లో ఆవులు, సెకండ్ ప్లేస్లో గేదెలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. రెడ్ కలర్ ఆవులు, ఎల్లో కలర్ గేదెలు. ఓకే, నెక్స్ట్, రైతులు తమ ఇంటి వద్ద పాలను ఉత్పత్తి చేయడానికి 1 నుంచి 5 గేదెలను వరకు పెంచుకోగలుగుతారు. మనం సాధారణంగా పల్లెటూరులో చూస్తే ఏమవుతుంది, వాళ్ళు పెద్ద డైరీ ఫామ్ కాకుండా ఏం చేస్తారు, 1 నుంచి 5 బర్రెలను పెంచుకుంటారు అదనపు ఆదాయం కోసం. వాళ్ళ పొలాల నుండి లభించే గడ్డిని పశుగ్రాసంగా ఉపయోగిస్తారు. ఇది వివిధ దేశాలలో పాల ఉత్పత్తిని సూచిస్తుంది. గ్రాఫ్ మనం చూసినట్లయితే వివిధ దేశాల లోపల మనకు పాల ఉత్పత్తిని సూచిస్తుంది. మన దేశంలో పాల ఉత్పత్తిని పరిశీలించండి. మిగతా దేశాలతో పోల్చినప్పుడు పాల ఉత్పత్తిలో మనం ఎందుకు వెనుకబడి ఉన్నామో చర్చించండి. ఇక్కడ చూడండి, న్యూజిలాండ్ ఇంత ఉంది. ఎంత? 2.86 మిల్క్ ప్రొడక్షన్ ఫర్ హియర్. మిల్క్ ప్రొడక్షన్. ఓకే, ఇదేమో మిల్క్ ప్రొడక్షన్ కలర్స్. మిల్క్ ప్రొడక్షన్ కంట్రీస్: న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, యుఎస్ఏ, కెనడా, జపాన్, ఇజ్రాయెల్, ఇండియా. అంటే బట్ నాకు తెలియదు. నెక్స్ట్ చూసి చెప్తా తర్వాత. ఓకే, ఇజ్రాయెల్ మరియు ఇండియా. ఓకే, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, యుఎస్ఏ, కెనడా, జపాన్. అంటే యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ. యూరోపియన్ కంట్రీస్ అండి ఇవన్నీ. నెక్స్ట్ ఇజ్రాయెల్ మరియు ఇండియా. మనం అన్ని దేశాలతో చూసినప్పుడు మన భారతదేశం యొక్క వాటా చూడండి 1% కంటే చాలా తక్కువగా ఉంది. ఇందులో పాల ఉత్పత్తిలో అత్యధికంగా పాల ఉత్పత్తిలో ఎవరున్నారు? ఫస్ట్ ఇజ్రాయెల్ ఉంది. తర్వాత ఎవరున్నారు? యుఎస్ఏ ఉంది. తర్వాత ఎవరున్నారు? జపాన్ ఉంది. ఓకే, చాలు. ఎవరున్నారు? జపాన్ ఉన్నారు. ఫోర్త్ కెనడా ఉంది. 4 ఆప్షన్స్ చాలు. 1 2 3 4. ఫస్ట్ ఎవరు? ఇజ్రాయెల్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ యుఎస్ఏ. థర్డ్లో ఎవరున్నారు? జపాన్ ఉంది. ఫోర్త్ కెనడా ఉంది. ఈ 4 దేశాలు టాప్గా ఉన్నాయి. ఎప్పుడు వరల్డ్ వైడ్గా టాప్లో ఉన్నాయి ఈ 4 కంట్రీస్. మన భారతదేశం ఏంది అన్నిటికంటే చాలా తక్కువగా ఉంది. దీనికి గల కారణాలు మనం నెక్స్ట్ చర్చిద్దాం. నెక్స్ట్ దేశీయ జాతులు 2.5 లీటర్స్ పాలు ప్రతిరోజు ఇస్తాయి. మన భారతదేశంలో ఎక్కువగా ఏం చేస్తున్నాం? దేశీయ జాతులను పెంచుతున్నాం. అవి ఎంత ఇస్తాయి? 2.5 లీటర్స్ పాలు మాత్రమే ప్రతిరోజు ఇస్తాయి. మన రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ముర్రా జాతి పశువులు ఎక్కువగా పెంచుతున్నారు. ఇవి రోజుకి ఎన్ని లీటర్లు ఇస్తాయి? 8 లీటర్స్. ఎన్ని లీటర్లు ఇస్తాయి? 8 లీటర్ల పాలు ఇస్తాయి. ఇది ముర్రా జాతి. మన దేశంలో హర్యానా, జాబ్రాపాడి, నాగపురి జాతికి చెందిన ఆవులు. హర్యానా మరియు జాబ్రాపాడి మరియు నాగపురి జాతికి చెందిన ఆవులు ఎక్కువ పాలనిచ్చే జాతులు. జెర్సీ అనేటువంటిది ఇంగ్లాండ్, గుర్తుపెట్టుకోవాలి. జెర్సీ ఇంగ్లాండ్ మరియు ఆల్స్టీన్ అనేటువంటిది డెన్మార్క్.
హాల్స్టీన్ అంటే హెచ్డి, డెన్మార్క్ అట్లా గుర్తుపెట్టుకోండి. జెర్సీ అనేటువంటిది అది ఇంగ్లాండ్, యూకే వంటి విదేశీ జాతులు కూడా పెంచుతున్నారు. ఇలాంటి జెర్సీ మరియు హాల్స్టీన్ వంటి విదేశీ జాతులను కూడా మనం ఈరోజు పెంచుతున్నాం. ఈ జాతులు ప్రతిరోజు 25 లీటర్ల పాలను ఇస్తాయి. విదేశీ జాతులను మన దేశీయ జాతులతో ఏం చేస్తున్నాం, సంకరణం చేసి, సంకరణం అంటే ఏం లేదండి, ఇప్పుడు ఇది విదేశీ జాతి పశువు అనుకో, ఇది మన దేశీ జాతి పశువు, ఈ రెండింటి మధ్య ఫలదీకరణం చెందించి కొత్త సంకరణ జాతిని ఉత్పత్తి చేయడమే ఇది సంకరీకరణం అని అంటాం. తద్వారా ఏమవుతుంది, మన వాతావరణానికి తట్టుకున్నటువంటి జీవి మరియు అత్యధిక పాలిచ్చేటువంటి జీవిని మనం పొందవచ్చు. అంటే బెస్ట్ క్యారెక్టర్స్ అంటే మంచి లక్షణాలు గల వాటిని మనం పొందవచ్చు. ఎక్కువ పాలనిచ్చేటువంటి సంకర జాతులను మనం ఉత్పత్తి చేస్తున్నారు. ఇలాంటి జాతులు రోజుకు 8 నుంచి ఏం చేస్తున్నాయి, 20 లీటర్స్ పాలు ఇస్తున్నాయి. విదేశీ జాతులు ఎన్ని ఇస్తాయి, 20 ఇస్తాయి. కానీ మనం సంకర జాతులను చేయడం వల్ల ఏమవుతుంది, మన జాతిని విదేశీ జాతిని మనం సంకరీకరణం చేస్తున్నాం కాబట్టి ఏమైతే 8 నుంచి 20 లీటర్స్ మధ్యలో పాలను ఇస్తాయి. మన దేశంలో మొత్తం పాల ఉత్పత్తిలో ఆవులు ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. ఏం చేస్తున్నాయి, ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. ఇది హాల్స్టీన్, ఇదేమో జెర్సీ. మనం ఎక్కువగా దేశీయ ఆవులను ఎక్కువగా యూజ్ చేయడం అనేటువంటిది, అందువల్ల ఇతర దేశాలతో మనం చాలా తక్కువగా ఉన్నాం. మన దేశంలోని మొత్తం ఉత్పత్తి అయ్యే పాలలో 60% పాలను జున్ను, కోవా, నెయ్యి, పెరుగు, పాలపొడి, ఇతర ఉత్పత్తులను 60% మన దేశంలో ఉత్పత్తి అయ్యే పాలలో 60% మనం ఏం చేస్తున్నాం, జున్ను తయారు చేయడం, కోవ తయారు చేయడం, నెయ్యి తయారు చేయడం, పెరుగు తయారు చేయడం, పాలపొడి, ఇతర ఉత్పత్తులను తయారు చేయడానికి వాడుతారు. మన రాష్ట్రంలో ప్రభుత్వం, ప్రైవేట్ రంగాలలో చాలా పాల ఉత్పత్తి కేంద్రాలు, డైరీ ఫార్మ్స్ ఉన్నాయి. వీరు రైతులు ఇంటి వద్ద ఉత్పత్తి చేసిన పాలను పాల సేకరణ కేంద్రాల ద్వారా సేకరిస్తారు. ఫ్యాక్చరైజేషన్ చేసి నిల్వ చేస్తారు. ప్యాకెట్లలో భద్రపరిచి ఏం చేస్తారు, టౌన్లలో ఉన్నటువంటి వారికి ఏం చేస్తారు, రవాణా చేస్తారు. HTST, హై టెంపరేచర్ షార్ట్ టైం ఫ్యాక్చరైజేషన్, గుర్తుంది కదా, ఇది HTST గుర్తుపెట్టుకోవాలి. లూయి ఫ్యాక్చర్. HTST పద్ధతిని ఉపయోగించి సూక్ష్మజీవ పాఠం 2లో మనం చదువుకున్నాం. పాలలోని ఫ్యాక్చరైజేషన్ ఏంటండి, పాలలోని రోగకారక సూక్ష్మజీవులను నాశనం చేయడాన్ని ఫ్యాక్చరైజేషన్ అంటారు. ఈ పద్ధతిలో పాలను ఏం చేస్తారు, 63 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద లేదా 145 డిగ్రీ ఫారెన్హీట్ వరకు దగ్గర 30 నిమిషాల పాటు వేడి చేస్తారు. 60 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద 30 నిమిషాల పాటు వేడి చేస్తారు. లేకపోతే ఫారెన్హీట్లో అయితే 145. ఆ తర్వాత పాలను 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఫస్ట్ 63 డిగ్రీలకు 30 నిమిషాలు వేడి చేసి మళ్ళీ ఏం చేస్తారు, 10 డిగ్రీ సెంటీగ్రేడ్కి చల్లబరుస్తారు. ఈ పద్ధతిని మనమేం పాల శీతలీకరణ కేంద్రాల్లో ఉపయోగిస్తారు. దీన్నే మనం ఫ్యాక్చరైజేషన్ అని అంటాం. మన రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉన్న పాల సేకరణ కేంద్రాలు పెద్ద ఎత్తున పాలను సేకరిస్తున్నాయి. భారతదేశంలో అత్యధిక పాల ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది, ఉత్తరప్రదేశ్, ఏది యూపీ. నెక్స్ట్, మన రాష్ట్రం కూడా అత్యధిక పాల ఉత్పత్తి కొరకు అనేక చర్యలను చేపట్టింది. అత్యధిక ఉత్పత్తి చేసేదేమి, ఉత్తరప్రదేశ్. పాల ఉత్పత్తిని ఏ నెలలో అధికంగా ఉంటుందో చెప్పగలరా? ఇక్కడ చూడండి, ఏ నెల ఇది, నవంబర్. నెలసరి పాల ఉత్పత్తి గ్రాఫ్ను మనం చూసినట్లయితే అత్యధికంగా పాల ఉత్పత్తి ఎప్పుడు ఉంటుందంటే నవంబర్ మంత్లో అత్యధికంగా పాల ఉత్పత్తి ఉంటుంది. గ్రాఫ్స్ కూడా గమనిస్తూ ఉండాలి అప్పుడు. నెక్స్ట్, ప్రొఫెసర్ జేకే కురియన్ భారతదేశ శ్వేత విప్లవ పితామహుడు. ఎవరు, జేకే కురియన్, గుర్తుపెట్టుకోవాలి. శ్వేత విప్లవ పితామహుడు ఎవరంటే జేకే కురియన్. భారతదేశంలో ప్రజల అవసరాలను తీర్చే విధంగా పాల ఉత్పత్తి కొరకు ఆయన శ్రమించారు. ఆవులు, గేదెలు, సంకర జాతిని ఉత్పత్తి చేయడంలో ఆధునిక పద్ధతులను ప్రతిపాదించాడు. అదేవిధంగా పశువుల ఆరోగ్యం మరియు పాల సేకరణ, పరిరక్షణలో అనుసరించాల్సిన అనేక ఆధునిక పద్ధతులను ప్రతిపాదించాడు. శ్వేత విప్లవంను ఇంకో రకంగా పిలుస్తారు. ఆపరేషన్ ఫ్లడ్ అనే పథకం ద్వారా పాల ఉత్పత్తిలో గణనీయమైన ప్రగతిని సాధించాం. ఈ వర్డ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఆపరేషన్ ఫ్లడ్ అంటే అదేదో వరదలు అనుకుంటారు, కానీ అదేంది, పాల ఉత్పత్తిని పెంచే పథకం. ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఎవరు, జేజే కురియన్ ఈయన. ఓకే. ఆపరేషన్ ఫ్లడ్ అంటే శ్వేత విప్లవం, దాన్నే ఆపరేషన్ ఫ్లడ్ అనే పథకం ద్వారా పాల ఉత్పత్తిని గణనీయమైన సాధించడానికి కృషి చేయడం అనేటువంటిది జరిగింది.
శ్వేత విప్లవ పితామహుడు ఎవరు? జేకే కురియన్. ఓకే. నెక్స్ట్, పశుపోషణలో 60-70% పెట్టుబడి పశుగ్రాసం, ఆవుల దాన కోసమే ఖర్చు అవుతుంది. అత్యధికంగా పశుగ్రాసానికి మరియు దానకే 60-70% ఖర్చు అవుతుంది, ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ప్రధానంగా 2 అవసరాల కోసం పశువులకు ఆహారం అందించడం అవసరము. మొదటిది ఏంటంటే ఆరోగ్యంగా ఉండడం కోసం, రెండవది ప్రత్యుత్పత్తి ద్వారా పాల ఉత్పత్తిని పెంచడం. అత్యధికంగా గ్రాస్ని అందిస్తే ఏమవుతుంది? పశువు ఆరోగ్యంగా ఉంటుంది. ఆ గ్రాస్ని మరియు దానిని అందించడం వల్ల పశువులు ఆరోగ్యంగా ఉంటాయి. రెండవది ప్రత్యుత్పత్తి ద్వారా పాల ఉత్పత్తిని కూడా పెంచుకోవచ్చు. పశువు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏం చేస్తుంది? అత్యధికంగా పాలు ఇస్తుంది. పశువులను పచ్చిగడ్డి, ఎండుగడ్డి, వేరుశెనగ వంటి నూనె గింజల చెక్క, తౌడు మొదలైనవి ఆహారంగా ఇస్తారు. ఈ రకమైనటువంటి పోషక పదార్థాలు పాల ఉత్పత్తిని పెంచడానికి ఉపయోగపడతాయి. ప్రస్తుతం కల్తీ పాలు మార్కెట్లో బాగా ఎక్కువయ్యాయి. యూరియా, పిండి వంటి పదార్థాలను ఉపయోగించి కల్తీ పాలను తయారు చేసి ప్యాకెట్లలో నేరుగా పంపిణీ చేస్తున్నారు. మీరు ఇంట్లో వాడే పాలను ఉపయోగించి కల్తీ పాలను ఎలా గుర్తించవచ్చో మీ పద్ధతులని తెలుసుకోండి. నెక్స్ట్, క్షీరదాలలో మమ్మరీ గ్లాండ్స్. క్షీరదాలలో పాలను స్రవిస్తాయి. క్షీరదాలు అంటే పాలిచ్చి పెంచి పోషించే జంతువులను ఏమంటారు? క్షీరదాలు అని అంటారు. పాలిచ్చి పెంచి పోషించే జంతువులను క్షీరదాలు అంటారు. క్షీరదాల్లో క్షీర గ్రంథులు అనేటువంటివి ఉంటాయి. ఈ క్షీర గ్రంథుల నుంచి, మమ్మరీ గ్లాండ్స్ నుంచి పాలు స్రవిస్తాయి. పాలు తెల్లని కొల్లాయిడల్ పదార్థము. పశువులు ఈనినప్పటి నుండి 2-3 రోజుల వరకు 2 to 3 days ఏం చేస్తాయి? ఇచ్చే పాలను ఏమంటారు? జున్ను పాలు అని అంటారు. 2-3 రోజులు ఇచ్చే పాలను ఏమంటారు? జున్ను పాలు అంటారు. పశువులు ఈనిన 72 గంటల తర్వాత ఇచ్చే పాలలో కొలెస్ట్రామ్ ఎక్కువగా ఉంటుంది. కొలెస్ట్రామ్ లేకుండా 72 గంటల తర్వాత ఇచ్చే పశువు ఈనిన 72 గంటల తర్వాత అది ఇచ్చే పాలలో కొలెస్ట్రామ్ లేకుండా ఉండి తెల్లగా చిక్కగా ఉంటాయి. కానీ 72 గంటల కంటే ముందు అంటే 2-3 రోజులు ఏమవుతుంది? కొలెస్ట్రామ్ అధికంగా ఉంటుంది. ఇందులో కొవ్వులు ఎమల్సీకరణ చెంది ఉంటాయి. వీటితో పాటు ప్రోటీన్, ఇతర ఖనిజ లవణాలు మరియు విటమిన్ ఏ మరియు విటమిన్ డి, విటమిన్ ఈ అనేటువంటివి ఉంటాయి. దాంతోపాటు 80-90% ఏముంటుంది? H2O వాటర్ ఉంటుంది. ఓకే. కొవ్వుల ఎమల్సీకరణ చెంది ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, ఖనిజ లవణాలు ఉంటాయి, విటమిన్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి, ADE 80-90% వాటర్ ఉంటుంది. అత్యధికంగా ఏముంటుంది? వాటర్ ఉంటుంది. పాల ఉత్పత్తిని పెంచడానికి డైరీ రైతులు పశువులకు ఏం చేస్తున్నారు? ఈస్ట్రోజన్ అనే హార్మోన్ను ఇస్తున్నారు. ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది? క్షీరగ్రంథులు ప్రేరేపించబడి అత్యధికంగా పాలు ఇవ్వబడుతుంది. ఇది పశువుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది చాలా వరకు. ఓకే. ఇది ఇలాంటి ఈస్ట్రోజన్ హార్మోన్లు ఉపయోగించినటువంటి పాలను తాగడం మనుషుల కూడా అనారోగ్యానికి దారితీస్తుంది. పాల ఉత్పత్తి కోసం కొనే పాడి పశువుల విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఏంటేంటివి ఇప్పుడు చూద్దాం. పాడి పశువులను కొనేటప్పుడు ఈ క్రింది అంశాలను మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఏంది చూడాలి? ఫస్ట్, అధికంగా పాలిచ్చే దేశీయ లేదా సంకర జాతి రకాలను ఎంపిక చేసుకోవాలి. మనం డైరీ ఫామ్ పెట్టేటప్పుడు లేదా పశువులను ఎంపిక కొనాలనుకునేటప్పుడు ఈ 5 లక్షణాలు మనకు పశువులకు ఉండాలి. అధికంగా పాలిచ్చే దేశీయ సంకర జాతి రకాలను మనం ఎంపిక చేసుకోవాలి. 2-3 రోజుల పాటు సరాసరి పాల ఉత్పత్తిని పరిశీలించాలి. తీసుకునేటప్పుడు 2-3 రోజులు ఏం చేయాలి? సరాసరి 2 రోజులు నుంచి 3 రోజులు మనం రోజు ఎన్ని పాలు ఇస్తుంది అనేటువంటిది సరాసరిని మనం చూడాలి. దూడల సంఖ్య, పరిమాణం, ఆరోగ్యం చూడాలి. దూడ ఎట్లుంది, దాని పరిమాణం ఎట్లుంది, అది ఆరోగ్యంగా ఉందా కూడా చూడాలి. ఎంత పరిమాణంలో పశుగ్రాసం తీసుకుంటుంది, మరి మేత లేదా పశుగ్రాసం ఎంత తింటుంది. పశుపోషణకు సంబంధించిన పశువుల డాక్టర్ మరియు అధికారులను సంప్రదించాలి. ఈ 5 అంశాలను దృష్టిలో ఉంచుకొని మనం పశువుల సెలక్షన్ అనేటువంటిది పాడి పశువుల సెలక్షన్ అనేటువంటిది మనం చేసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో కొంతమంది పశువుల పెంపకదారులు దేశీయ వాలి రకాలతో సైతం అధికంగా పాల ఉత్పత్తి చేస్తారు. వీరు అధిక పాలను ఉత్పత్తి చేసే రకాలను గుర్తించడంలో నిష్ణాతులు. చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో చదువుకోకున్నా కానీ వాళ్ళకి పాడి పశువుల గురించి చాలా అవగాహన ఉంటుంది. వాళ్ళను మనం నిష్ణాతులుగా చెప్పవచ్చు. వారు ఇలాంటి పశువులను ఎలా గుర్తిస్తారో వారి అనుభవం మనం అడిగి తెలుసుకోవచ్చు. పశువుల నిర్వహణలో యాజమాన్య పద్ధతులు. పశువులను నిర్వహించడంలో మనం ఎలాంటి యాజమాన్య పద్ధతులను అదంటే డైరీ ఫామ్, అలా ఆ డైరీ ఫామ్లో ఎలాంటి మేనేజ్మెంట్
చేయాలనేటువంటి దాన్ని మనం యాజమాన్య పద్ధతులు అని చెప్తాం. అధిక పాల ఉత్పత్తి కోసం సాంప్రదాయ పశువులను కూడా పెంచడం అవసరం. అధిక పాల ఉత్పత్తి కోసం మన విదేశీ ఆవులు, సంకరజాతి ఆవులే కాకుండా సాంప్రదాయ అంటే మనం పూర్వకాలం ఉన్నటువంటి పశువులను కూడా పెంచడం అవసరం. దేశీయ పశువులు హైబ్రిడ్ రకాల ప్రభావం వలన తగ్గిపోతున్నాయి. మన సాంప్రదాయ దేశీయ పశువులు ఏమిటున్నాయి, హైబ్రిడ్. మనం ఏం చేస్తున్నాం, అధిక పాలు ఇవ్వడం కోసం ఎక్కువగా విదేశీ రకాలను పెంచుతున్నాం. తద్వారా ఏమవుతున్నాయి, మన దేశీయ రకాలు అనేటువంటి తగ్గిపోతున్నాయి. హైబ్రిడ్ రకాల ప్రభావం వల్ల దేశీయ పశువులు హైబ్రిడ్ రకాల ప్రభావం వల్ల తగ్గిపోతున్నాయి. ఈ విజయగాథ ద్వారా స్థానిక పశువుల పెంపకదారులు సంప్రదాయ పశువుల జాతులను ఎలా కాపాడుకుంటున్నారో అవగాహన చేసుకుందాం. ఈయన పేరు కొమరయ్య. ఈ కుటుంబంలో దేశీయ రకం, మా కుటుంబంలో దేశీయ రకం కంగాయం. ఏంది దేశీయ రకం? కంగాయం అనే జాతి ఎద్దును చాలా ఏళ్ళగా పెంచుతున్నాం. ఈ ఎద్దు కరువు ప్రాంతంలో పెంచడానికి అనువుగా ఉంటుంది. కరువు ప్రాంతంలో పెంచడానికి అన్ని పశువులు అన్ని రకాల వాతావరణంలో తట్టుకోలేవు. ఈ కంగాయం అనేటువంటిది కరువు ప్రాంతంలో అనువుగా ఉంటుందంట. మా ప్రాంతంలో మంచి ఎద్దులు లేవు. కంగాయమే మంచి ఆరోగ్యంగా ఉండే దేశీయ ఎద్దు రకం. ఎద్దులకు చిన్న కొమ్ములు, పెద్దగా ఉండే తుంటి ఎముక, ముప్పురం ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ఉన్న కోడెలను ఎంపిక చేసి బాగా పెంచి ఎద్దులుగా తయారు చేస్తాం. ఒక ఎద్దు నెలలో 20 నుంచి 30 ఆవులకు గర్భం ధరించడానికి ఉపయోగపడుతుంది. గర్భధారణ రేటు 80% కంటే ఎక్కువగా ఉంటుంది. అంటే అది ఖచ్చితంగా గర్భం దాలుస్తుంది అంటే 80% వరకు ఎక్కువగా ఉంది. 50% కంటే ఎక్కువనే ఉంది కాబట్టి ఖచ్చితంగా గర్భం దాల్చే అవకాశం ఉంటుంది. కొన్ని ఆవులను మాత్రమే రెండోసారి ఎద్దుల వద్దకు తీసుకొని వస్తారు. తెచ్చిన ప్రతిసారి ఈ కంగాయం యజమాని 300 రూపాయలను తీసుకుంటాం. మా దగ్గర 3 ఆవులు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కటి 20 లీటర్ల పాలు వరకు ఇస్తాయి. ప్రతి ఆవు ఏం చేస్తుంది, 20 లీటర్లు. ప్రతి ఒక్కటి ఏం చేస్తుంది, 20 లీటర్లు అంటే 60 లీటర్ల పాలను ఇస్తాయి. ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. చాలా కొద్ది మంది మాత్రమే తమ ఆవులను గర్భం ధరించడానికి మా వద్దకు తీసుకొస్తున్నారు. దీనివల్ల మా ఆదాయం తగ్గిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, హాస్పిటల్లో ఆర్టిఫిషియల్ సెమెన్ సిస్టమ్ అందుబాటులోనికి రావడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు, అత్యధికంగా ఆర్టిఫిషియల్ సెమెన్ సిస్టమ్ ద్వారా ఏం చేస్తారు, గర్భధారణ చేయడం జరుగుతుంది. కాబట్టి సాంప్రదాయ పద్ధతి అనేటువంటి పద్ధతులు తగ్గిపోతున్నాయని ఈ రైతు కొమరయ్య చెప్తున్నారు. ఒడిస్సాలో చిలుక సరస్సు ప్రాంతంలో దేశీయ పశుజాతి చిల్కా గేదెలు పెంచుతారు. ఒడిస్సా తీర ప్రాంతం ఉంటుంది కదా, సముద్ర పంచు ప్రాంతం. ఆ తీర ప్రాంతంలో దేశీయ పశుజాతి చిల్కా గేదెలు, ఇవేంటివి చిల్కా గేదెలు పెంచుతారు. ముర్రా జాతితో సంకరం కాకుండా జాగ్రత్త పడతారు. ఈ ముర్రా జాతితో సంకరం జరగకుండా చాలా జాగ్రత్త పడతారు. చిల్కా సరస్సులో రాత్రి సమయంలో మాత్రమే ఈ గేదెలు మేత మేస్తాయి. చిల్కా సరస్సు అనేటువంటిది ఉప్పునీటి సరస్సు అండి. ఈ సరస్సులో రాత్రి సమయంలో మాత్రమే ఈ గేదెలు మేత మేస్తాయి. ఉదయం పూట ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఎటువంటి అదనపు ఆహారం ఇవ్వకుండా పాలను పిండుతారు. వాటికి రాత్రి మొత్తం మేస్తాయి, దానికి మార్నింగ్ వచ్చి పాలు ఇస్తాయి. దాంట్లోకి అదనపు ఆహారం అవసరం లేదు. ఈ పాలు ఉప్పుగా ఉంటాయి. రిఫ్రిజిరేటర్లో ఉంచుకున్నా కూడా పాలు దాదాపు వారం రోజుల పాటు చెడిపోకుండా ఉంటాయి. మనం చెప్పుకున్నాం కదా, అత్యధికంగా సాల్ట్లో నిల్వ చేసిన పదార్థాలు ఏముంటాయి, తొందరగా సూక్ష్మజీవులు వాటిపైన పని చేయలేవు. అందుకే మనం పచ్చళ్ళు మొదలైనటువంటి వాటి ఏం చేస్తాయి, ఎక్కువ రోజులు ఉంటాయి. అదేవిధంగా ఈ చిల్కా సరస్సు అనేటువంటిది ఉప్పు నీటి సరస్సు కాబట్టి ఆ ఉప్పు నీటిలో పెరిగినటువంటి ఆహార పదార్థాలను గడ్డిని తిన్నటువంటి చిల్కా గేదెలు నుండి వచ్చేటువంటి పాలు వారం రోజుల పాటు చెడిపోకుండా ఉంటాయి. మన దేశంలో పశుపోషణ ఆర్థిక వనరుల కొరకే కాకుండా మన సంస్కృతి సంప్రదాయాల్లో భాగం. పశుపోషణ అనేటువంటిది మన డబ్బు కోసమే కాదు, మన సంస్కృతిలో మన సంప్రదాయాల్లో పశువులు అనేటువంటి ఒక భాగం. పశువులను మనం మన కుటుంబ సభ్యులుగా భావిస్తాం. కొన్ని పండుగల సందర్భంలో పశువులను అలంకరిస్తారు. మన సంక్రాంతి సమయంలో మన తెలంగాణ ప్రాంతంలో ఏం చేస్తారు, పశువులను అలంకరించి వాటిని అందంగా తయారు చేస్తారు. మీ గ్రామంలో ఏ సందర్భంలో పశువులను అలంకరిస్తారు? కొద్దిమంది పశువులను పేర్లతో కూడా పిలుచుకుంటారు. పేర్లతో పిలిచినప్పుడు అవి ప్రతిస్పందిస్తాయి. పదే వాటిని పిలిస్తే అవి కూడా ప్రతిస్పందిస్తాయి. అంటే చూడడం కానీ లేకపోతే అరవడం కానీ చేస్తాయి. చనిపోయిన జంతువుల ఎముకలను సేకరించి వాటిని పొడి చేసి పశువులుగా వాడతారు. పశువుల నుండి తోలను లభిస్తాయి. పశువుల నుండి కూడా ఏం చేస్తాయి, తోళ్ళను మనం అంటే చనిపోయిన తర్వాత కూడా వాటిని ఎముకలను యూజ్ చేసుకోవడం, వాటి తోళ్ళను కూడా ఉపయోగించుకొని అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. వీటిని తోళ్ళ పరిశ్రమలో బ్యాగులు, బెల్టులు, పాదరక్షల తయారీలో వాడుతారు. ఎముకలను ఎరువుల కర్మాగారాల్లో వాడతారు.
వాడు చనిపోయినటువంటి ఎముకలు ఉంటాయి, వాటిని ఏం చేస్తారు, ఎరువుల్లో ఉపయోగిస్తారు. ఎందుకంటే ఎముకల్లో కాల్షియం మినరల్స్ అనేటువంటివి ఉంటాయి కాబట్టి వాటిని ఎరువుగా మొక్కలకు మళ్ళీ యూజ్ చేస్తారు. పశు పెంపకంలో బయోగ్యాస్ ఉత్పత్తి కూడా ఒక ముఖ్యమైన అంశం. పశువుల పేడను దీనిని ఉత్పత్తి చేయడానికి వాడతారు. బయోగ్యాస్ ఉత్పత్తిలో ఏం చేస్తారు, పశువుల పేడను ఉపయోగిస్తారు. మీకు బయోగ్యాస్ అంటే తెలుసా? ఇది ఈ విధంగా ఉంటుందండి బయోగ్యాస్. దీనిలో వాటర్ కలిపి పేడకు వాటర్ కలిపి ఇందులో పోస్తే మీథేన్ అనేటువంటి వాయువును ఉత్పత్తి, మిథనోజన్ అనేటువంటి సూక్ష్మజీవులు ఏం చేస్తాయి, మిథోజన్ అనే సూక్ష్మజీవులు CH4 మీథేన్ అనేటువంటి గ్యాస్ను ఉత్పత్తి చేస్తాయి. అది బయోగ్యాస్గా ఉత్పత్తి అవుతుంది. ఇది అదనపు ఆదాయంగా కూడా మనం డైరీ ఫామ్ నుంచి పొందవచ్చు. బయోగ్యాస్ అదనపు ఆదాయపు వనరు. మీ పాఠశాల గ్రంథాలయంలో లేదా అంతర్జాలంలో బయోగ్యాస్ ఉత్పత్తికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి నివేదికను తయారు చేసి గోడ పత్రికలో ప్రసిద్ధి పిల్లలకు సంబంధించిన అంశం. జంతువుల నుండి మాంసం ఉత్పత్తి చేయడం మరొక ప్రధాన అంశం. జంతువుల నుండి మాంసం ఉత్పత్తి చేయడం అనేటువంటి ఒక ప్రధాన అంశం. పశు వధశాలలో కబేలా అధిక మొత్తంలో మాంసాన్ని ఉత్పత్తి చేస్తారు. పశు వధశాలలో ఏం చేస్తారు, అధిక మొత్తంలో మాంసాన్ని ఉత్పత్తి చేస్తారు. ఎద్దు మాంసం బీఫ్, పంది మాంసం పోర్క్, గొర్రెలు మాంసం మటన్ మొదలైనవి ముఖ్యమైనటువంటి మాంసపు రకాలు. ఎద్దులను కూడా మాంసంగా ఉపయోగిస్తారు. దాంతోపాటు పంది మాంసాన్ని కూడా ఆహారంగా ఉపయోగిస్తారు. గొర్రె మేకల యొక్క మాంసం కూడా ఆహారంగా ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్ మొదలైన జిల్లాల్లో మేకలు, గొర్రెల పెంపకం ఎక్కువగా ఉంటుంది. మన తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్ ఈ 3 జిల్లాల లోపల గొర్రెలు, మేకల పెంపకం ఎక్కువగా. ఇక్కడ కారణాలు ఏమిటి అంటే ఈ ప్రాంతంలో ఎక్కువ నీటి సౌకర్య వసతులు చాలా తక్కువగా ఉండడం, తర్వాత గుట్టలు, కొండలు ప్రాంతాలు అధికంగా ఉండటం వల్ల అత్యధికంగా గొర్రెల, మేకల పెంపకం అనేటువంటిది ఉంటుంది. ఇది డైరీకి సంబంధించినటువంటి అంశం, పశుపోషణకు సంబంధించినటువంటి అంశం. ఇప్పుడు మనం పౌల్ట్రీ గురించి తెలుసుకుందాం. కోళ్ళ పరిశ్రమ. అధిక మొత్తంలో కోళ్లను ఉత్పత్తి చేసి పెంచడాన్ని మనం ఏమంటాం, కోళ్ళ పరిశ్రమ లేదా పౌల్ట్రీ అని అంటాం. అధిక మొత్తంలో కోళ్లను ఉత్పత్తి చేసి పెంచడాన్ని కోళ్ళ పరిశ్రమ లేదా పౌల్ట్రీ అని అంటాం. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ కోళ్లను, గుడ్లను మాంసం కోసం పెంచుతున్నారు. మిలియన్ల కోళ్లను మరియు గుడ్లు మాంసం కోసం పెంచుతున్నారు. గ్రామాల్లో సాధారణంగా రైతులు పశువులతో పాటు కోళ్లను కూడా పెంచుతారు. పశువులతో పాటు కోళ్లను కూడా పెంచుతారు. ఇవన్నీ దేశీయ రకాల నాటుకోళ్ళు అని అంటాం మనం. రైతులు పెంచే గ్రామీణ ప్రాంతాల్లో పెంచే కోళ్ళు ఏంటివి, దేశీయ రకాలు, స్థానిక కోడి జాతులు. మొత్తం ఉత్పత్తిలో 74% కోళ్ళను దేనికోసం పెంచుతారు, 74% మాంసం కోసం పెంచుతారు. 64% ఏం చేస్తారు, గుడ్ల కోసం పెంచుతారు. మొత్తం ఉత్పత్తిలో 74, 64 10% డిఫరెన్స్ చూడండి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. 74% మాంసం కోసం, 64% గుడ్లు కోళ్ళ ఫారాల నుండి లభిస్తాయి. మొత్తం ఉత్పత్తిలో 74% మాంసము, 64% కోళ్ళ ఫారాల నుండి గుడ్లు లభిస్తున్నాయి. 2 దశాబ్దాల నుండి పౌల్ట్రీ పరిశ్రమగా ఎదిగింది. 2 దశాబ్దాల నుండి పౌల్ట్రీ మంచి పరిశ్రమగా ఎదిగింది. కోళ్ళ గుడ్లు ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉంది, 3వ స్థానంలో ఉంది. మన ప్లేస్ ఎంత, 3rd ప్లేస్. ఓకే, మాంసం ఉత్పత్తిలో 7వ స్థానంలో ఉన్నాం. ఎవరం, భారతదేశం. ప్రపంచవ్యాప్తంగా మనం చూసినట్లయితే కోడిగుడ్ల ఉత్పత్తిలో దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, థర్డ్ అనేది EGG ఎగ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 3 లెటర్స్. అయిపోయా, 3వ స్థానం. సింపుల్గా ఒకటి గుర్తుంది. నెక్స్ట్ మాంసం, మీట్ 7వ స్థానం. ఓకే, అది గుర్తుంటే ఇది కామన్గా గుర్తుండిపోతుంది. నెక్స్ట్ మన దేశంలో సంవత్సరానికి 90 మిలియన్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఎన్ని మిలియన్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి, 90 మిలియన్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. 3000 నుంచి 5000 మిలియన్ కిలోల మాంసం ఉత్పత్తి అవుతుంది. 3000 నుంచి 5000 మిలియన్ కిలోల మాంసం ఉత్పత్తి అవుతుంది. 90 మిలియన్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. కోళ్ళ పెంపక కేంద్రాలు 2 రకాలుగా ఉంటాయి. కోళ్ళ పెంపక కేంద్రాలు 2 టైప్స్ ఉంటాయండి. ఓన్లీ గుడ్ల కోసం పెంచేటి ఉంటాయి, కొన్ని మాంసం కోసం పెంచేటి ఉంటాయి. ఒకటి గుడ్ల ఉత్పత్తికి, మరొకటి మాంసపు ఉత్పత్తికి చెందినవి. బాయిలర్స్లను మాంసం కోసం, లేయర్స్ను గుడ్ల కోసం పెంచుతారు. బాయిలర్ అనే కోళ్ళని ఏం చేస్తారు, ఓన్లీ మాంసం కోసం పెంచుతారు. లేయర్స్ అనేటువంటి కోళ్ళని ఏం చేస్తారు, గుడ్ల కోసం పెంచుతారు. 2 రకాలు ఉంటాయి. సహజంగా దేశీయ రకాలు పూర్తిగా పెరగడానికి ఎన్ని రోజులు పడుతుంది, 5 to 6 మంత్స్ లేదా 5 నుంచి 6 నెలలు పడుతుంది. కానీ బాయిలర్ ఎన్ని రోజులు పెడుతుంది తెలుసా, 6.8
వీక్స్ లేదా వారాలు. 6 నుంచి 8 వారాలు మాత్రమే పడుతుంది. అదేమో 5 నుంచి 6 నెలలు పడితే ఇది 6 నుంచి 8 వారాలు పెరుగుతాయి. జన్యు మార్పిడి ద్వారా ఇలాంటి జాతులను ఏం చేస్తారు, కృత్రిమంగా ఉత్పత్తి చేస్తారు. ఇవే కాకుండా న్యూ హంప్షైర్, ప్లేమౌత్, రోడ్ హైలాండ్ రెడ్, వైట్ లెగ్ హార్న్ అనే ఒక మాంసాన్ని ఇచ్చే ఇవన్నింటివి విదేశీ రకాలు. న్యూ హంప్షైర్, ప్లేమౌత్, రోడ్ హైలాండ్ రెడ్, వైట్ లెగ్ హార్న్, అనోకా అనేటువంటివి మాంసాన్ని ఇచ్చేటివి, లెగ్స్ కాదు, మాంసాన్ని ఇచ్చే విదేశీ రకాలు. జన్యుపరంగా మార్పు చెందిన ఆహారం వాడటం మంచిదా అనేటువంటిది మనం ఆలోచించండి. ఇది క్వశ్చన్. కొన్ని కోళ్ళను కేవలం గుడ్డను పొందడానికి మాత్రమే ఏం చేస్తున్నారు, ఉపయోగిస్తున్నారు. కొన్ని కోళ్ళను కేవలం గుడ్డను పొందడానికి మాత్రమే పెంచుతారు. సాధారణంగా కోళ్ళు వాటి జీవిత కాలంలో ఎన్ని పెడతాయి, 300 నుంచి 350 గుడ్డను పెడతాయి. కానీ 21 నుండి 72 వారాల పాటు తగిన యాజమాన్య పద్ధతులను పాటించాలి. 21 డేస్ నుంచి 72 డేస్ మంచి యాజమాన్య పద్ధతులను పాటిస్తే ప్రతి కోడి తన జీవిత కాలంలో 300 నుంచి 350 గుడ్డను పెడుతుంది. కొన్ని రోజుల తర్వాత గుడ్లు పెట్టే శక్తి కోళ్ళల్లో ఏమవుతుంది, తగ్గిపోతుంది. అందుకే చాలామంది బాయిలర్ కోళ్ళను పెంచడానికే ఇష్టపడతారు. ఏమవుతాయి, అవి 300 నుంచి 350 గుడ్లను పెట్టిన తర్వాత అవి ఏమవుతాయి, గుడ్లను పెట్టడం ఆపేస్తాయి 72 వారాల తర్వాత. సో కావున ఎక్కువ మంది ఏం చేస్తారు, బాయిలర్ కోళ్ళను తర్వాత బాయిలర్ కోళ్ళ పెంపక కేంద్రాలను మాత్రమే పెట్టడానికి ఎక్కువగా ఇష్టపడడం అనేటువంటిది జరుగుతుంది. దేశీవాళీ రకాలు పొందడానికి చాలా అనుకూలంగా ఉంటాయి. దేశీవాళీ రకాలు పొదగడం అంటే గుడ్డు నుంచి పిల్ల ఏర్పడే కాలాన్ని మనం పొదగడం అని అంటాం. ఈ పొదిగే కాలం అని కూడా చెప్తాం. ఇవి దేశీ రకాలు పొదగడానికి చాలా అనుకూలంగా ఉంటాయి. మళ్ళీ ఆర్టిఫిషియల్ గుడ్లను ఎట్లా చేస్తారంటే వాటిని ఎలక్ట్రిసిటీని యూజ్ చేసి వాటిని పొదగింపే చేస్తారు. నెక్స్ట్ అసిల్, కడక్నాథ్, చిత్తగాంగ్, లాంగ్ షాన్, బ్రూసా మొదలైన స్వచ్ఛమైనటువంటి దేశీయ రకాలు. అసిల్, కడక్నాథ్, చిత్తగాంగు, లాంగ్ షాన్, బ్రూసా మొదలైనటువంటి స్వచ్ఛమైనటువంటి దేశీయ రకాలు. కానీ గుడ్లను పెట్టే శక్తి వీటికి తక్కువ. ఇవి బాగా బలిష్టంగా ఉంటాయి కానీ ఇవి గుడ్లు పెట్టే శక్తి వీటికి తక్కువ. అసిల్ అనేటువంటి బెరసకోడి, దాని ఇంకో పేరేంది బెరసకోడి. భారతీయ దేశీయ కోడి. దీనిని కోడి పందాల కోసం పెంచుతారు. అసిల్ అనేటువంటిది కోడి పందాల కొరకు పెంచుతారు. వీటిలో పోరాడే తత్వం, అధిక శక్తి, ధీరత్వం ఉంటుంది. పోరాడే తత్వం, అధిక శక్తి మరియు ధీరత్వం, ఈ 3 లక్షణాలు ఇందులో ఉంటాయి. అసిల్ కోడి అంటే బెరస కోడిలో ఉంటాయి. సంక్రాంతి సమయంలో కోడి పందాలు నిర్వహిస్తారు. ఈ పందాలు నిర్వహించడం జంతువుల పట్ల క్రూరత్వాన్ని ప్రదర్శించడం అవుతుంది కదా. ఈ విషయాన్ని చర్చించండి. మనం గుడ్ల కోసం మాంసం కొరకు కోళ్ళను పెంచుతాం. స్థానిక పెంపకదారులు 2 రకాల కోళ్ళను పెంచుతారు. 2 టైప్స్ 2 రకాల కోళ్ళను పెంచుతారు. ఇంక్యుబేటర్లను ఉపయోగించి అందులో గుడ్లను పొదిగించడం వలన అధిక మొత్తంలో కోడి పిల్లల్ని ఉత్పత్తి అవుతాయి. ఇంక్యుబేటర్స్ అని ఉంటాయండి. ఇంక్యుబేటర్లో గుడ్లను పెట్టి ఎలక్ట్రిసిటీ పంపిణీ చేస్తే వాటి నుండి గుడ్ల నుంచి కోడి పిల్లలు ఉత్పత్తి అవుతాయి. గుడ్లను పొదిగించడం ఆసక్తికరమైనటువంటి పని. గ్రామాల్లో పొదిగే కాలం రాగానే గంపలో గడ్డిపరిచి దాని మీద గుడ్లు ఉంచితే కోళ్ళను గుడ్లపై కూర్చొని గుడ్లు పొదిగా పెడతాయి. మనం చూస్తాం పల్లెటూళ్ళలో ఏం చేస్తారు, గుడ్లపైన కోళ్ళు కూర్చొని వాటిని పొదిగింపజేస్తాయి. జనవరి ఏప్రిల్ నెల వరకు గుడ్ల ధరలు అధికంగా ఉంటాయి. జనవరి నుంచి ఏప్రిల్ నెల వరకు ఏమవుతాయి, గుడ్ల ధరలు అధికంగా ఉంటాయి. దీనికి కారణం ఏమిటి? ఈ కాలంలో గుడ్లు ఎక్కువగా పొదగడానికే ఉపయోగిస్తారు. అయితే ఈ కాలం జనవరి నుంచి ఏప్రిల్ మధ్య ఎందుకు ఎక్కువ ఉంటాయంటే ఈ కాలంలో గుడ్ల నుంచి పిల్లల్ని అధికంగా ఉత్పత్తి చేస్తారు. అది న్యాచురల్ పద్ధతి. కానీ ఇప్పుడు ఏం చేస్తుంది, ఆర్టిఫిషియల్గా అన్ని కాలాల్లో అన్ని సందర్భాల్లో ఏం చేస్తున్నాయి, గుడ్డు నుంచి పిల్లలు ఉత్పత్తి చేస్తున్నారు. ఇప్పుడు అన్ని కాలాల్లో గుడ్డు అందుబాటులోకి వస్తుంది. అది సాంప్రదాయ పద్ధతి. జనవరి ఏప్రిల్ నెలల్లో గుడ్ల ధరలు అధికంగా ఉంటాయి. ఈ కాలంలో గుడ్లు ఎక్కువగా పొదగడానికి ఉపయోగిస్తారు. ఇప్పుడు జనవరి నుంచి ఏప్రిల్ వరకు. ఈ కాలంలో పొదిగే రేటు ఎక్కువగా ఉంటుంది. ఏ కాలంలో ఎక్కువగా ఉంటుంది? జనవరి నుంచి ఏప్రిల్ మధ్యలో. ఈ సమయంలో ఉండే ఉష్ణోగ్రత 37 నుంచి 38 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత గుడ్లను పొదగడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. 37 to 38 డిగ్రీ సెంటీగ్రేడ్ గుడ్లు పొదగడానికి అనుకూలంగా ఉంటుంది. పౌల్ట్రీ పరిశ్రమలో వెలువడే వ్యర్థ పదార్థాలు లిటర్స్ను
వ్యవసాయంలో ఏం చేస్తారు, ఎరువుగా ఉపయోగిస్తారు. గుడ్లు మంచి పోషక విలువలు కలిగిన ఆహారం. గుడ్లలోని వివిధ పోషకాలను వివరాలను మనం చూడవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ, దేశవ్యాప్తంగా నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ అనేటువంటిది ఉంది. ఇది ఫుల్ ఫామ్ అడుగుతారండి. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు ఒక గుడ్డును తినాలి. ఇది జాతీయ గుడ్డు సమన్వయ కమిటీ నినాదం. అన్ని పోషక విలువలతో చౌకగా సులభంగా లభించే ఏకైక ఆహార పదార్థం గుడ్డు మాత్రమే. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ. ప్రతిరోజు మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు ఒక గుడ్డు తినాలని ఎవరు ఈ నినాదం ఇచ్చారు అని ఆప్షన్స్ ఇస్తారు. ఎవరు? నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ, NECC, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మీ ప్రాంతంలో పెరిగే వివిధ రకాల కోళ్లను పరిశీలించండి, వాటి లక్షణాలను తెలుసుకోండి. నెక్స్ట్, సమాచారాన్ని సేకరించేటప్పుడు వాటికి ఇవ్వవలసిన ఆహార పదార్థాలను, వివిధ రకాల వ్యాధులను స్థానిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎలా నయం చేస్తారు అనే విషయాన్ని కూడా తెలుసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్, ఈము పక్షుల పెంపకం. ఇవి కూడా ఒక రకమైనటువంటి కోళ్ళు. ఏవి? ఈము అనేటువంటిది ఆస్ట్రేలియాలో పుట్టిన ఎగరలేని ఉష్ణ పక్షి. తర్వాత ఇది అతిపెద్ద పక్షి. పెద్ద పక్షి, ఎగరలేదు. ఈ అద్భుతమైన పక్షి దాదాపు 50 కేజీల బరువు ఉండి గంటకు 40 మైళ్ళ వేగంతో పరిగెడుతుంది. కోళ్ళ పెంపకం లాగే ఈము పక్షుల పెంపకం కూడా ఆర్థికంగా లాభదాయకం. ఇది ఎక్కడెక్కడ పెంచుతున్నారు? తెలంగాణలో ఆదిలాబాద్, మెదక్, నల్గొండ జిల్లాల్లో ఈ పక్షుల పెంపకం ఎక్కువ. వీటి మాంసము, గుడ్లు, పిల్లలు, చర్మము, నూనె, ఈకలు వాణిజ్య విలువలు కలిగినవి. వీటి అన్ని ఉత్పత్తులు చాలా విలువైనవి. మాంసము విలువైంది, గుడ్లు విలువైంది, వాటి పిల్లలను అమ్ముకున్న చాలా విలువ ఉంటుంది. వాటి చర్మము, వాటి నుంచి నూనెని తీస్తారు వాటి మాంసం నుంచి. తర్వాత ఈకలు, ఇవన్నీ కూడా వాణిజ్య విలువలు కలిగినవి. కాబట్టి వీటన్నిటి కోసం వీటిని పెంచుతారు. వీటి మాంసం, గుడ్లు ఖరీదైనవి. మన రాష్ట్రంలో వీటికి మార్కెటింగ్ సౌకర్యాలు సరిగ్గా లేకపోవడం వల్ల అత్యధికంగా వీటిని పెంచలేకపోతున్నారు. నెక్స్ట్, ఇది పౌల్ట్రీ పరిశ్రమ గురించి. ఇందులో మనం జంతువుల నుండి ఆహార ఉత్పత్తుల్లో అన్ని అంశాలని మనం టచ్ చేస్తాం. డైరీ టచ్ చేస్తాం, పౌల్ట్రీ టచ్ చేస్తాం, తర్వాత ఈపీ కల్చర్, తర్వాత ఫిష్ కల్చర్ అన్నీ ఉంటాయి ఇందులో. జంతువులు అంటే అన్నీ వస్తాయి కాబట్టి. నెక్స్ట్, తేనెటీగల పరిశ్రమ. తేనె ఉత్పత్తి కోసం తేనెటీగలను పెంచడాన్ని తేనెటీగల పరిశ్రమ అంటారు. దీన్ని ఇంగ్లీష్లో ఎపీ కల్చర్ అంటారు. ఈ ఇంగ్లీష్ వర్డ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. తేనెటీగల పరిశ్రమని ఏమంటారు? ఎపీ కల్చర్ అంటారు. తేనె ఉత్పత్తి కోసం తేనెటీగల పెంచడాన్ని ఎపీ కల్చర్ అని అంటారు, లేదా తేనెటీగల పరిశ్రమ అని అంటారు. ఇది చాలా లాభదాయకం, పర్యావరణ అనుకూలమైన పరిశ్రమ. తేనె ఉత్పత్తి కోసం మాత్రమే కాకుండా పంటల పరాగ సంపర్కంలో కూడా ఈ పరిశ్రమ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక మొక్క నుంచి ఇంకొక మొక్క మధ్య పరాగ రేణువులు బదిలీ కావడానికి తేనెటీగలు ఎంతగానో ఉపయోగపడతాయి. అనేక రకాల వ్యవసాయ పంటల్లో తేనెటీగలు పరాగ సంపర్కం జరపడానికి తోడ్పడతాయి. తేనెటీగల్లో 3 రకాల ఈగలు ఉంటాయండి. ఇది రాణి ఈగ, ఇది మగ ఈగ, ఇదేమో శ్రామిక ఈగ. శ్రామిక ఈగ ఏం చేస్తుంది? ఆహార పదార్థాలను తీసుకొస్తుంది. రాణి ఈగ ఏం చేస్తుంది? గుడ్లు పెడుతుంది. ఇది మగ అయినటువంటిది సంపర్కంలో ఉపయోగపడుతుంది. నెక్స్ట్, భారతదేశంలో మొత్తం 6 రకాల ప్రధాన తేనెటీగల జాతులు గుర్తించబడ్డాయి. మన దేశంలో ఎన్ని ఉన్నాయి? 6 రకాలు ఉన్నాయి. మన దేశంలో 6 ఉన్నాయి, కానీ మనం పరిసరాల్లో ఎక్కువ చూసేది ఏంది? ఎపిస్ డార్సెటా, ఎపిస్ ఇండికా, ఎపిస్ ఫ్లోరా, ఎపిస్ మెలిఫోనా, ఎపిస్ టిగ్రోనా, ఎపిస్ సెరానా అనేటువంటి జాతులు ఉన్నాయి. ఏంటంటే ఎపిస్ డార్సెటా, ఎపిస్ ఇండికా, ఎపిస్ ఫ్లోరా మరియు ఎపిస్ మెల్లిఫోనా, ఎపిస్ టిగ్రోనా, ఎపిస్ సెరానా అనేటువంటి 6 జాతులు ఉన్నాయి. ఎపిస్ సెరానా, ఈ లాస్ట్ ఉంది కదా, ఎపిస్ సెరానా అనే తేనెటీగ తుట్టె నుండి ఒక సంవత్సరంలో 3 నుంచి 10 కేజీల 3 నుంచి 10 కేజీల తేనెను ఉత్పత్తి అవుతుంది. దీని నుంచి ఎపిస్ సెరానా నుంచి ఎపిస్
సెరానా నుంచి 3 నుంచి 10 కేజీల తేనెను ఉత్పత్తి అవుతుంది. ఎపిస్ మెల్లిఫోరా అనే యూరోపియన్, ఇది మనది కాదు, యూరోపియన్ తేనెటీగ తుట్టె నుంచి సంవత్సరానికి 25 నుంచి 30 కేజీల తేనె ఉత్పత్తి అవుతుంది. అత్యధికంగా ఉత్పత్తి చేసేది ఏంది? ఎపిస్ మెల్లిఫోరా అనేటువంటి తేనెటీగ 25 నుంచి 30 కేజీల తేనెను ఉత్పత్తి చేస్తుంది ఒక సంవత్సరానికి. ప్రాచీన కాలం నుంచి మనిషి తేనెతో అవినాభావ సంబంధం కలిగి ఉన్నాడు. అయితే ఈ సంబంధాన్ని సూచించే మొదటి నిదర్శనం వేల సంవత్సరాల క్రితం ఆది మానవుడు రాళ్ల మీద గీసిన చిత్రాల ద్వారా తెలుస్తుంది. ఆది మానవుని కాలం నుంచి తేనెతో, ఎందుకంటే ఆది మానవుడు ఎక్కడ ఉంటాడు? అడవుల్లో ఉంటాడు. కాబట్టి తేనెతో ఆది మానవుడికి ఎప్పటి నుంచో సంబంధం ఉంది. ప్రాచీన కాలం నుంచి మనకు తేనె గురించి తెలుసు. దానికి సంబంధించిన చిత్రాలను మనం రాళ్ల మీద చిత్రాల్లో చూడవచ్చు. ఆధునిక మానవుడు తేనెటీగల పెంపకాన్ని ఆది నాగరికతలోనే తెలుసుకున్నాడు. ఆదిమ నాగరికతలోనే తెలుసుకున్నాడు. 4000 సంవత్సరాల క్రితమే ఈజిప్టు దేశస్తులకు తేనెటీగల వలసలు, తేనెటీగల పెంపకం గురించి తెలుసు. మనకే కాదు, ఈజిప్టు దేశస్తులకు కూడా తెలుసు. క్రీస్తు పూర్వం 3000 నుంచి 2000 సంవత్సరాల కాలంలో రాయబడిన ఋగ్వేదంలో తేనెటీగల మరియు తేనె ప్రస్తావన ఉంది. దీనిని దివ్యమైన ఆహారంగా భావిస్తారు. ఓకే, పంచామృతం ఉంటుంది కదా, పంచామృతంలో తేనెను ఉపయోగిస్తారు. నెక్స్ట్, 19వ శతాబ్దంలో శాస్త్రీయ పరిశోధన ఫలితంగా తేనెటీగల పెంపకం వాణిజ్య పరిశ్రమగా మారింది. ఎప్పటి నుంచి మారింది వాణిజ్య పరిశ్రమగా? 19వ శతాబ్దం నుంచి మారింది. తేనెటీగలు చీమలాగే సంఘజీవనం గడుపుతాయి. ఇవేంటివి? సంఘజీవులు. ఇవి గుంపులుగా నివసిస్తాయి. తేనె పట్టులో 3 రకాల ఈగలు ఉంటాయి. ఒక రాణి ఈగ, కొన్ని వేల సంఖ్యలో కూలి ఈగలు, కొన్ని వందల సంఖ్యలో డ్రోన్ అనబడే మగ ఈగలు ఉంటాయి. ఒక్కటే ఉంటుందండి రాణి ఈగ. మిగతా అన్నీ వేల సంఖ్యలో ఏముంటాయి? వేల సంఖ్యలో కూలి ఈగలు ఉంటాయి. వందల సంఖ్య డ్రోన్ అనే మగ ఈగ ఉంటుంది. సమూహంలో ఒక్క రాణి ఈగ మాత్రమే ఉంటుంది. మనకు ఇన్ని తేనెటీగలు ఉంటాయి కదా, ఇందులో ఒక్కటి మాత్రమే రాణి ఈగ ఉంటుంది. రాణి ఈగ ప్రధాన బాధ్యత గుడ్లు పెట్టడం మాత్రమే. రాణి ఈగ జీవితకాలం 2 నుంచి 3 సంవత్సరాలు ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 2 నుంచి 3 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత చనిపోతుంది. కూలి ఈగల జీవితకాలం 5 నుంచి 6 వారాలే. ఇవి ఇంకా చాలా తక్కువగా ఉంటాయి. 5 నుంచి 6 వారాలు కూలి ఈగలు ఉంటాయి. డ్రోన్ల జీవితకాలం ఎన్ని? 57 రోజులు. 57 రోజులు మాత్రమే ఉంటుంది. తేనె పట్టులో 100 ఆడ ఈగలు ఉంటాయి. వీటిని కూలి ఈగలు అని అంటారు. కూలి ఈగలే 100 ఆడ ఈగలు. కూలి తేనెటీగల్లో మొదటి 3 వారాలు తేనె పట్టు లోపల పనిచేస్తాయి. ఫస్ట్ 3 వీక్స్ ఏం చేస్తాయి? 3 వారాలు ఏం చేస్తాయి? తేనె పట్టును తయారు చేస్తాయి. మైనాన్ని స్రవించడం, తేనెటీగ పిల్లలను పోషించడం అనే పనులు చేస్తాయి. ఇవి తేనె పట్టు లోపల పనిచేస్తాయి. తర్వాత మైనాన్ని స్రవిస్తాయి. తేనెటీగ పిల్లలను పోషించడం అంటే వాటికి ఆహారం తీసుకొచ్చి ఇవ్వడం అనేటువంటి మొదలైన పనులు ఏమేం చేస్తాయి? కూలి ఈగలు చేస్తాయి. 3 వారాల తర్వాత తేనె పట్టు వెలుపల పనిచేయడం ప్రారంభిస్తాయి. తేనె పట్టు వెలుపలికి వచ్చి పనిచేస్తాయి. మకరందాన్ని, పరాగరేణువులను సేకరించి పనులను చేస్తాయి. తేనె పట్టులోని డ్రోన్లు లేదా మగ ఈగలు సోమరులుగా ఉంటాయి. డ్రోన్ ఈగ లేదా మగ ఈగ ఏం చేస్తుంది? అదేం పనిచేయదు, ఏ పనులు చేయవు. కేవలం సంపర్కంలో పాల్గొనడమే వాటి ప్రధాన విధి. అది ఓన్లీ ప్రత్యుత్పత్తిలో పాల్గొనడమే, సంపర్కంలో పాల్గొనడమే వాటి యొక్క విధి. రాణి ఈగ గాలిలో ఎగురుతున్నప్పుడు సంపర్కం జరుగుతుంది. ఈ సంపర్కం తర్వాత డ్రోన్లు చనిపోతాయి. డ్రోన్ ఈగలు ఏం చేస్తాయి? సంపర్కం జరిగిన తర్వాత చనిపోతాయి. ప్రత్యుత్పత్తి సమయంలో ఉదర కోశం పగిలిపోతుంది. అందువల్ల మగ ఈగలు చనిపోతాయి. నెక్స్ట్, మకరందపు వనరులు. మకరందం పరాగరేణువులు కలిగిన మొక్కలు తేనెటీగలకు చాలా ఇష్టం కాబట్టి, మకరందం లేదా పరాగరేణువులు కలిగిన మొక్కలు తేనెటీగలకు చాలా ఇష్టం కాబట్టి వీటిని తేనె వృక్ష జాతులు లేదా బీ ఫ్లోరా అని అంటారు. వన్యజాతి మొక్కలు సాగు చేసే మొక్కల్లో మకరందం లభిస్తుంది. నిమ్మ, యాపిల్, జామ, చింత వంటి వృక్షాలు, ఆవాలు, నువ్వులు, గోధుమ, పత్తి, పొద్దుతిరుగుడు వంటి పంటలు, చిక్కుడు, బెండ, వంకాయ వంటి కూరగాయ మొక్కలు, తుమ్మ, వేప, మద్ది వంటి కలపనిచ్చే చెట్లు, పొదలు, అలంకరణ పూల మొక్కలు నుండి మకరందం లభిస్తుంది. ఇవన్నిటి నుంచి ఏమవుతుంది? మనకు మకరందం అనేటువంటిది లభిస్తుంది. కరువులో ఒక్కొక్కసారి ఒక్కో సమూహంలోని తేనెటీగలు మరొక సమూహంలోని మకరందాన్ని ఏం చేస్తాయి? దొంగిలిస్తాయి. అంటే అవి కూడా ఒకవేళ
ఒక తేనెటి పట్టు నుంచి ఇంకో తేనె పట్టు తీగలు ఏం చేస్తాయి, వాటిని దొంగిలిస్తాయి. ఎప్పుడు కరువు ఉన్న సందర్భంలో, అంటే మకరందం దొరకని సందర్భంలో. నెక్స్ట్ తేనెటీగల మైనం, తేనెటీగ విషం, తేనెటీగల పెంపకం ద్వారా ఏర్పడే ఉప ఉత్పత్తులు. వాటి యొక్క మైనం ఉంటుంది కదా, తెట్టె, ఆ తెట్టె మరియు తేనెటీగల విషం కూడా అదనపు ఆదాయం కోసం ఉప ఉత్పత్తులుగా మనం ఉపయోగిస్తున్నాం. తేనెటీగల విషాన్ని హోమియో వైద్యంలో ఎపిస్ టింక్చర్ తయారు చేయడానికి ఎపిస్ టింక్చర్ తయారు చేయడానికి వాడతారు. తేనెటీగల మైనంతో అలంకరణ సామాగ్రి. ఎపిస్ టింక్చర్ అంటే ఏంటండి, ఏమంటే కీళ్ళ నొప్పులు మొదలైనటువంటి వాటి దగ్గర వాటిని కీళ్ళ నొప్పులకు ఈ తేనెటీగ విషాన్ని ఇస్తారు. దాని ద్వారా తగ్గిపోవడం అనేటువంటిది జరుగుతుంది. తేనెటీగలు మైనంతో అలంకరణ సామాగ్రి, గోళ్ళు, చెప్పుల పాలిష్ మొదలైనవి తయారు చేస్తారు. ఇది తేనెటీగల మైనంతో. పారిశ్రామికంగా కృత్రిమ తేనె పట్లను ఏర్పాటు చేసి అధిక మొత్తంలో తేనెను ఉత్పత్తి చేస్తున్నారు. పారిశ్రామికంగా ఇట్లా కృత్రిమ తేనె పట్లను చేసి ఏం చేస్తున్నారు, న్యాచురల్ పద్ధతి కంటే కృత్రిమంగా అధిక మొత్తంలో తేనెను ఉత్పత్తి చేస్తున్నారు. కృత్రిమ తేనె పట్టులో ఫ్లోర్ బోర్డు, ఒదిగే గది, పెద్ద గది, పెద్ద గది, పైకప్పు, లోపలి కప్పు, ఒలలు, ప్రవేశపు తీగలు మొదలైనవి ఉంటాయి. ఈ కృత్రిమ తేనె పట్టులో ఫ్లోర్ గది మరియు పొదిగే గది, పెద్ద గది మరియు పైకప్పు, లోపలి కప్పు మరియు ఒలలు, ప్రవేశపు తీగలు అనేటువంటి ఇన్ని భాగాలు ఉంటాయి. ఈ భాగాలు సులువుగా వేరు చేయవచ్చు. తేనెపట్టు ఒకే ఒక గోడతో కానీ 2 గోడలతో కానీ నిర్మితమై ఉంటుంది. కృత్రిమ తేనెపట్టు సహజ తేనెపట్టును పోలి ఉండదు. కృత్రిమ తేనెపట్టు సహజ తేనెపట్టును పోలి ఉండదు. అధిక మొత్తంలో తేనెను ఉత్పత్తి చేయడానికి తేనెటీగల పెంపకదారులు కొన్ని సాంకేతిక యాజమాన్య పద్ధతులను పాటిస్తారు. అధిక మొత్తంలో తేనెను ఉత్పత్తి చేయడానికి తేనెటీగల పెంపకదారులు ఏం చేస్తారు, కొన్ని సాంకేతిక పద్ధతులను పాటిస్తారు. రకరకాల చీడపురుగులు, పరభక్షకాలు, ప్రిడేటర్స్ తేనెపట్టుపై దాడి చేస్తాయి. తేనెపట్టుపైన దాడి చేసి ఏం చేస్తాయి, తేనెను తినేస్తాయి. మైనపురుగులు, కందిరీగలు, తుమ్మెదలు, తూనీగలు తేనెపట్టును ఎక్కువగా దాడి చేస్తాయి. దాడి చేసేటువంటివి మైనపురుగులు, కందిరీగలు, తుమ్మెదలు, తూనీగలు ఎక్కువగా దాడి చేస్తాయి. తేనెటీగలను తినే పురుగులు వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండే కాలంలో ఎక్కువగా హాని కలిగిస్తాయి. ఎప్పుడు ఉంటాయంటే అవి తేమ ఎక్కువ ఇప్పుడు ఉంటుంది, వర్షాకాలంలో ఎక్కువగా ఉంటుంది. తేనెటీగల పెంపకదారులు తేనెపట్టుకు చీడపురుగుల నుండి, పరభక్షకుల నుండి రక్షణ ఏర్పాటు చేసుకోవాలి. వీటిని పెంచేవారు ఏం చేయాలి, వాటి నుంచి రక్షణ ఏర్పాటు చేసుకోవాలి. హానీ బాడ్జర్, ఎలుగుబంటి తేనెపట్టు నుండి తేనెను ఎలా తింటాయో మనం చూడవచ్చు. నెక్స్ట్ మత్స్య సంరక్షణ, చేపల పెంపకం. ఇప్పుడు అయిపోయింది, తేనెటీగల పెంపకం అయిపోయింది. నెక్స్ట్ పశువుల పెంపకం అయిపోయింది, కోళ్ళ పెంపకం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంది, చేపల పెంపకం. దాన్ని మత్స్య సంవర్ధనం అని అంటాం. చేపలు అధిక మొత్తంలో జంతు ప్రోటీన్లు కలిగిన ముఖ్యమైనటువంటి ఆహారం. జంతు ఎక్కువగా ఏముంటుందంటే ప్రోటీన్స్ అధికంగా ఉంటాయండి చేపల లోపల. చేపలు అధిక మొత్తంలో జంతు ప్రోటీన్లు కలిగినటువంటి ముఖ్యమైనటువంటి ఆహారం. భారతదేశంలో 7,500 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. ఇందులో సముద్ర తీరం వెంబడి, సముద్ర తీరం లోపల చేపల పెంపకానికి అనువైన స్థలం ఉంది. దాదాపు 0.48 మిలియన్ చదరపు మీటర్ల విస్తీర్ణంలో చేపల పెంపకానికి అనువైన జల వనరులు ఉన్నాయి. దీనితో పాటు విశాలమైన భూభాగం మీద విస్తరించి ఉన్న నదులు, మంచినీటి సరస్సులు, ఉప్పునీటి సరస్సులు, కొలన్లు, రిజర్వాయర్లు, చెరువులు, కాల్వలు, కుంటలు మొదలైన ప్రదేశాల్లో కూడా చేపల పెంపకం అనుకూలమైనది. ప్రస్తుతం మత్స్య సంవర్ధనంలో చేపల పెంపకాన్ని మన దేశంలో పరిశ్రమగా నిర్వహిస్తున్నారు. సముద్రపు చేపల ఉత్పత్తికి మూలస్థానం. చేపల ఉత్పత్తికి ఏంది, సముద్రం అనేటువంటిది మూలస్థానం. నెక్స్ట్ ఇక్కడ వివిధ రకాల చేప జాతులు, నత్తలు, పీతలు లభిస్తాయి. సార్డైన్స్, బాంబే డక్, మ్యాకరిల్స్, క్యాట్ ఫిష్, ట్యూనా మొదలైనటువంటివి చేప జాతులు. ఏంటంటివి, సార్డైన్స్, బాంబే డక్, మ్యూకరిల్స్, క్యాట్ ఫిష్, ట్యూనా మొదలైనటువంటివి సముద్ర చేపలు జాతులు. వీటితో పాటుగా సముద్రపు కలుపు మొక్కలు సముద్రంలో ముఖ్యమైనటువంటి జీవ వనరు. కలుపు మొక్కలు వీటిని ఏం చేస్తాయి, చేపలు ఆహారంగా తీసుకుంటాయి. సముద్రంలో ముఖ్యమైన జీవ వనరు. కొర్రమీను, జెల్ల, బొచ్చెలు, మోసు, తాటాకు చేపలు మొదలైనవి మంచినీటి చేపలు. చేపల్లో 2 రకాలు ఉంటాయండి, 2 టైప్స్. ఒకటి మంచినీటి చేపలు,
ఇంకోటి ఉప్పు నీటి చేపలు, మంచినీటి చేపలు మరియు ఉప్పు నీటి చేపలు 2 టైప్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ చూడండి రొయ్య, చేప మరియు పీత ఇవన్నీ కూడా సముద్రపు ఉత్పత్తులు. మన రాష్ట్రంలో చెరువులలో, నదుల్లో, రిజర్వాయర్లో చేపల పెంపకాన్ని నిర్వహిస్తున్నారు. మన రాష్ట్రంలో సముద్రం ఉందా? మన రాష్ట్రానికి లేదు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? చేపల్లో, నదుల్లో, మన రాష్ట్రం అంటే టీజీ తెలంగాణలో చెరువుల్లో, నదుల్లో, రిజర్వాయర్లు ఏం చేస్తున్నాం? చేపల పెంపకాన్ని నిర్వహిస్తున్నారు. వీటికి అనుకూలమైన చేపల జాతులను సేకరించి పెంచుతారు. చేప పిల్లలు లేదా చేప గుడ్లను విత్తనాలు అని పిలుస్తారు. చేప పిల్లలను లేదా వాటి గుడ్లను ఏం చేస్తారు? విత్తనాలు అని పిలుస్తారు లేదా బ్రీడ్ అని పిలుస్తారు. చేపల ఎంపిక, చేపల విత్తనాల సేకరణ, చేపలు పట్టడం అనేది చేపల పెంపకంలో ప్రధానమైనటువంటి కృత్యం లేదా పని. చేపల విత్తనాలు సేకరణ, చేపలను పట్టడం, చేపలను పెంపకం ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటిది. చేపల పెంపకంలో ప్రధానమైనటువంటిది. ఎంపిక చేసుకోవాలి, విత్తనాలు సేకరణ చేసుకోవాలి మరియు వాటిని పట్టడం అనేటువంటిది. నెక్స్ట్ సముద్రపు చేపలు, మెరైన్ ఫిష్. సముద్రపు చేపలు లేదా ఉప్పు నీటి చేపలు. భారతదేశం సముద్ర తీరం వెంబడి ఉన్న 7,500 కిలోమీటర్ల తీర ప్రాంతం మరియు సముద్రపు లోబడి ప్రాంతం ఉప్పు నీటి చేపలకు మంచి ఆవాసం అంటే ఉండే ప్రదేశం. వివిధ రకాలైన నైలాన్ వలలు, మోటార్ పడవలను ఉపయోగించి సముద్ర చేపలను పట్టుకుంటారు. మత్స్యకారులు చేపలు పట్టే యాంత్రిక పరికరాలను ఉపయోగించి చేపలు పడతారు. ఒక రోజులో కొన్ని టన్నుల చేపలను పడతారు సముద్రంలో. తర్వాత సముద్ర జలాల్లో ఆర్థిక ప్రాముఖ్యత కలిగిన ఎన్నో రకాల జాతులు ఉంటాయి. సముద్రంలో ఒక రకం కాదు, అనేక రకాల జాతులు ఉంటాయి. ఇందులో ముఖ్యమైనవి ముల్లెట్లు, బేట్కి, ఫెరల్ స్పాట్, ఆల్చిప్పలు, గవ్వ పురుగులు, పీతలు, రొయ్యలు ఇవన్నీ కూడా ఉంటాయి. ముల్లెట్లు, బేట్కి, ఫెరల్ స్పాట్, ఆల్చిప్పలు, గవ్వ పురుగులు, పీతలు, రొయ్యలు. వీటితో పాటుగా సముద్రపు కలుపు విస్తారంగా దొరుకుతుంది. ప్రస్తుతం ఇది ఒక మంచి ఆర్థిక వనరుగా గుర్తింపబడుతుంది. నెక్స్ట్ మంచినీటి చేపలు, ఇన్లాండ్ ఫిషరీస్. మంచినీటి చేపలు ఏమంటారు? ఇన్లాండ్ ఫిషరీస్. ఇంగ్లీష్ వర్డ్స్ కూడా ఇస్తుంటాడు, ఇంగ్లీష్ వర్డ్స్ కూడా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. సముద్ర వాటిని ఏమంటారు? మెరైన్ ఫిషెస్ అంటారు. మంచినీటి చేపల్ని ఇన్లాండ్ ఫిషరీస్ అని అంటారు. కాలువల్లో, కొలన్లో, గుంటల్లో, చెరువులు, నదుల్లో, రిజర్వాయర్లో మంచినీటి చేపలు లభిస్తాయి. నది నీరు, సముద్రపు నీరు కలిసే నది ముఖ ప్రదేశాల్లో, ఇది సముద్రం అండి. సముద్రపు మరియు నది నీరు, సముద్రపు నీరు ఇది మనం సముద్రం అనుకుంటే, సముద్ర తీరం అనుకుంటే ఏం చేస్తుంది? నదులు వచ్చి సముద్రంలో కలుస్తాయి కదా. ఈ ప్రాంతంలో వీటిని ఏమంటారు? ముఖ ప్రదేశాలు అని అంటారు. మంచినీరు సముద్రపు నీటిలో కలిసే ప్రదేశాలను ఏమంటారు? ముఖ ప్రదేశాలు లేదా ఇంగ్లీష్లో ఎచరీస్ అని కూడా అంటారు. ఎచరీస్లు కూడా చేపలు నివసిస్తాయి. ఈ ప్రాంతంలో కూడా చేపలు నివసిస్తాయి. మంచినీటిలో చేపలు లభించినప్పటికీ ఎక్కువ మొత్తంలో చేపల ఉత్పత్తి జరగదు. వీటిలో కూడా చేపల ఉత్పత్తి జరిగినప్పటికీ, మంచినీటిలో చేపలు లభించినప్పటికీ ఎక్కువ మొత్తంలో, ఇక్కడ సముద్రంతో పోల్చినటువంటి ఎక్కువ మొత్తంలో చేపల ఉత్పత్తి అనేటువంటిది జరగదు. సముద్రంలో ఉంటాయి, విస్తారంగా ఎక్కువగా చేపలు ఉంటాయి. చేపలు, రొయ్యల పెంపకంలో సాధారణంగా రైతులు ఏదో ఒక రకం జాతిని మాత్రమే పెంచుతుంటారు. వివిధ రకాల చేపల జాతులను కలిసి ఒకే ప్రదేశంలో పెంచడాన్ని మనం ఏమంటాం? సమ్మిళిత కాంపోజిట్ ఫిష్ కల్చర్ సిస్టమ్, సమ్మిళిత చేపల పెంపకం అని అంటారు. ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క రకమైనటువంటి చేప జాతులను పెంచుతారు. దీన్ని ఏమంటారు అంటే, అడుగు భాగంలో ఒక రకమైన చేపలను, మధ్య భాగంలో ఒక రకమైన చేపలను, ఉపరితలంలో ఒకటే చేపల చెరువు కానీ ఒక్కొక్క వివిధ రకాల చేప జాతులను తీసుకొచ్చేస్తారండి. కొన్ని చేపలు అడుగు భాగంలో మాత్రమే ఉంటాయి, అడుగు భాగంలో ఆహార పదార్థాలను మాత్రమే తీసుకుంటాయి, పైకి రావు. కొన్ని మధ్య రకం ప్లేస్ నీటిలో మాత్రమే ఉంటాయి, కొన్ని ఉపరితలం నీటిలో ఉంటాయి. ఈ విధంగా వివిధ రకాల చేప జాతులను కలిపి ఒకే ప్రదేశంలో పెంచడాన్ని మనం ఏమంటాం? సమ్మిళిత చేపల పెంపకం లేదా కాంపోజిట్ ఫిష్ కల్చర్ సిస్టమ్ అని అంటారు. ఈ వ్యవస్థలో ఎక్కువ చేపలను పెంచవచ్చు. ఇందులో మన దేశీయ అంటే మన ప్రాంత చేప రకాలతో పాటు దిగుబడి చేయబడిన చేప రకాలు కూడా ఉంటాయి. అంటే విదేశాల నుంచి దిగుబడి చేయబడిన రకాలు కూడా ఉంటాయి. ఈ వ్యవస్థలో ఒక చేపల కుంటలో 5 నుండి 6 రకాల చేప జాతులను కలిపి పెంచుతారు. ఎన్ని జాతులు? 5 నుంచి 6 జాతులు. ఇలాంటి జాతులు వివిధ రకాల ఆహారపు అలవాట్లను కలిగి ఉండడం వలన వాటి మధ్య ఆహారపు కొరకు పోటీ అనేటువంటిది ఉండదు. ఇప్పుడు ఇది చెరువు అనుకుంటే, ఇది దిగువ భాగంలో ఉండే
చేపలు ఒక రకమైన జాతి ఉంటుంది, మధ్య భాగంలో ఒక రకమైనది, ఉపరితలంలో ఒక రకమైన ఉంటుంది. ఇది ఈ ప్రాంతంలో ఉన్న ఆహారం తీసుకుంటుంది, ఇది ఈ ప్రాంతంలో ఉన్న ఆహారం తీసుకుంటుంది, ఇదేమో ఉపరితలంలో ఉన్నటువంటి ఆహారం తీసుకుంటుంది. అందువల్ల ఆహారపు కొరత అనేటువంటిది ఉండదు. దీని వలన కుట్టలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న ఆహారాన్ని సులభంగా వాడుకోవచ్చు. జెల్ల అనే చేపలు ఉపరితల ఆహారాన్ని సేకరిస్తాయి. ఈ జెల్ల అనే చేప ఏం చేస్తుంది, ఈ పై భాగంలో ఉన్న ఆహారాన్ని మాత్రమే తీసుకుంటుంది. మోసు అనేటువంటి చేప ఉంది కదా, మోసు అనేటువంటి చేప ఏం చేస్తుంది, ఈ మోసు అనేటువంటి చేప కుంటలోని మధ్య ప్రాంతంలోని ఆహారం తీసుకుంటుంది. ఈ మోసు మధ్య ప్రాంతంలో, జెల్ల ఉపరితల ప్రాంతంలో ఆహారాన్ని తీసుకుంటారు. బురద మట్ట అనేటువంటి దిగువ భాగంలో ఆహారాన్ని, బురద మట్ట వంటి చేపలు కుంట అడుగు భాగంలోని ఆహారాన్ని సేకరిస్తాయి. ఈ జాతులన్నీ కుంటలోని మొత్తం ఆహారాన్ని ఒకదానితో ఒకటి పోటీ పడకుండా, అంటే పోటీ లేకుండా తింటాయి. దీనివలన కుంటలో చేపల ఉత్పత్తి పెరుగుతుంది. ఒకవేళ ఏదైనా ఒక జాతి చేపలకు వ్యాధులు వస్తే అది మిగతా చేపలకు వ్యాపించదు. ఓకే, ఇది నెక్స్ట్ నీలి విప్లవం. నీలి విప్లవం అంటే చేపలను అధిక మొత్తంలో ఉత్పత్తి చేయడాన్ని మనం ఏమంటాం, నీలి విప్లవం అని అంటాం. ఈ వరుసగా గుర్తుపెట్టుకోవాలి. హరిత విప్లవం, తర్వాత శ్వేత విప్లవం, నీలి విప్లవం, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. హరిత విప్లవం అంటే ఆహార ధాన్యాలను అధిక మొత్తంలో ఉత్పత్తి చేయడం. శ్వేత విప్లవం అంటే పాలను అధిక మొత్తంలో ఉత్పత్తి చేయడం. నీలి విప్లవం అంటే చేప జాతులను అధిక మొత్తంలో పెంచడం. ఓకే, నెక్స్ట్ సముద్ర ఉత్పత్తులు అని కూడా ఉంటుంది. నీళ్ళు బ్లూ కలర్లో ఉంటాయి కాబట్టి నీలి విప్లవం, పాలు వైట్ కలర్లో ఉంటాయి కాబట్టి శ్వేత విప్లవం, ఆహార పంటలు ఏముంటాయి గ్రీన్ కలర్లో ఉంటాయి కాబట్టి హరిత విప్లవం. అట్లా కూడా గుర్తుపెట్టుకోండి. సముద్ర కలుపు మొక్కలు సముద్రంలోని ప్రధాన ఆహార వనరు. సముద్ర కలుపు మొక్కలు సముద్రంలోని ప్రధాన ఆహార వనరు. భారతదేశ తీర ప్రాంతపు రాతియుత అలల ప్రాంతము. భారతదేశ తీర ప్రాంతం ఇది రాతియుత అంతర అలల ప్రాంతము. ఇంటర్ టైడల్ ఉప అలల ప్రాంతము. సబ్ టైడల్లో ఇవి విస్తరించి ఉన్నాయి. మయన్మార్ జలసంధి తెలుసు కదా, చిల్కా సరస్సు, గోదావరి కృష్ణా డెల్టా ప్రాంతం. మయన్మార్ జలసంధి ఎక్కడ ఉంటుంది, తమిళనాడుకి మన భారతదేశానికి మధ్య ఉంటుంది. చిల్కా సరస్సు, గోదావరి కృష్ణ. చిల్కా సరస్సు ఒడిస్సాలో ఉంటుంది. గోదావరి కృష్ణా డెల్టా ప్రాంతం గుజరాత్ తీర ప్రాంతం మరియు అండమాన్ నికోబార్, సుందర్బన్, లక్షద్వీప్ చుట్టుపక్కల ప్రాంతాల్లో సముద్రపు కలుపు మొక్కలు సీ వీడ్స్ అనేటువంటివి ఎక్కువగా దొరుకుతాయి. ఇవి పశువులకు దానగా ఉపయోగిస్తారు, కోళ్ళకు ఆహారంగా ఉపయోగిస్తారు, ఎరువుగా మనం మొక్కలకు ఏం చేస్తున్నాం, ఎరువు ఉపయోగిస్తున్నాం. ఆ ఎరువులో కూడా ఉపయోగపడతాయి. కొన్ని రకాల సముద్రపు కలుపు మొక్కలను ఆహారంగా కూడా ఉపయోగిస్తారు. అగార్ అనేటువంటి సముద్రపు కలుపు మొక్కలను పరిశ్రమల్లో ఫైకోకొల్లాయిడ్స్గా ఉపయోగిస్తారు. సమ్మిళిత చేపల పెంపకంలో ఉన్న కాంపోజిట్ ఫిష్ కల్చర్లో ప్రధానమైన సమస్య ఏమిటంటే ఇందులోని చేపలన్నీ ప్రత్యేకమైన ఋతువుల్లోనే గుడ్లు పెడతాయి. అన్నీ ఒకే టైంలో పెట్టవు. ఒక్కొక్క చేప జాతి మనం చెప్పుకున్నాం కదా, జెల్ల, మోసు, బురద మట్ట, ఇవన్నీ కూడా ఒకే టైంలో పెట్టవు. ఒక్కొక్కటి ఒక్కొక్క ఋతువులో గుడ్లను పెడతాయి. సాంప్రదాయ చేప నుంచి విత్తనాన్ని సేకరించి కూడా ఇతర జాతి చేపలతో కలిపి పెంచవలసి వస్తుంది. సాంప్రదాయ చేప నుంచి విత్తనాన్ని సేకరించినా కూడా ఇతర జాతి చేపలతో కలిపి పెంచాల్సి ఉంటుంది. మంచి రకపు విత్తనాలు అందుబాటులో లేకపోవడం ఈ రకమైన చేపల పెంపకంలో ప్రధానమైనటువంటి సమస్య. ఈ సమస్యను అధిగమించడానికి కుంటల్లో హార్మోన్లతో చేపలలో ప్రేరణ కలిగించి గుడ్లను ఉత్పత్తి చేస్తారు. దీని వలన మనం ఆశించిన మంచి రకపు విత్తనాలను పొందవచ్చు. అది ఎట్లా పై తరగతిలో మనం తెలుసుకోవచ్చు. నది ముఖద్వారాలు నది వ్యవస్థలో భాగమే. ఇప్పుడు ఈ సముద్రం అండి, ఇక్కడ వచ్చి నదులు కలుస్తాయి కదా, దీన్ని నది ముఖద్వారాలు అని అంటారు. ఇవి కూడా సముద్రంలో ఈ నది వ్యవస్థలో భాగమే. పర్యావరణ పరంగా ఇవి అతి ముఖ్యమైన ఆసక్తికరమైన ప్రాంతాలు. ఇందులో మంచినీరు, ఉప్పు నీటి జాతుల జంతువులు రెండూ కలిసి ఉంటాయి. ఇక్కడ సముద్రం ఉంటుంది, ఇక్కడ మంచినీరు ఉంటుంది. ఇక్కడ రెండు జాతులు ఇక్కడ కలుస్తాయి కాబట్టి మంచినీటి జాతులు ఉంటాయి, ఉప్పు నీటి జాతులు ఉంటాయి. ఈ ఆవాసంలో నివసించేటువంటి జంతువులు లవణీయత వ్యత్యాసాన్ని తట్టుకునే శక్తి ఉంటుంది. ఈ సముద్ర జీవులకు మంచినీటిని తట్టుకునే శక్తి ఉంటుంది, మంచినీటి జీవులు ఉప్పు నీటిని తట్టుకునేటువంటి శక్తి కూడా ఉంటుంది. ఓకే, ఈ మధ్యకాలంలో రైతులు వరి పంటతో పాటుగా పొలంలో చేపలను కూడా పెంచుతున్నారు. వరి చేనులోని నీటిలో చేపలను పెంచుతారు. వరి పొలంలో చేపలను పెంచడం అనేది అనేక రకాలుగా ఉపయోగకరమైనటువంటి పద్ధతి. వరి పొలంలో రసాయనిక ఎరువులు, క్రిమి సంహారిణులు ఎక్కువగా వాడటం వలన వెలువడే విష రసాయనాలు చేపలు, పక్షులు, పాములపై తీవ్ర ప్రభావం చూపుతాయి.
మనం ఏం చేస్తున్నాం, వరి వేసినాం, వరి మళ్ళలో చేపలను పెంచుతున్నాం. క్రిమి సంహారకారాలు వరి చేని కొట్టినామనుకో ఏమైతే చేపలు కూడా వాటిపై ప్రభావం ఉంటుంది. చేపలు, పక్షులు, పాములు ఉంటాయి కదా పొలాల పోటీ. వరి పొలంలో చేపలను పెంచడం వలన వరిలో కాండం తొలుచు పురుగుల వంటి వ్యాధులను అరికట్టవచ్చు. వరిని ఇప్పుడు ఇది ఒక మడి అండి, ఇందులో వరిని పెంచినాం, ఇందులో వాటర్ ఉంటుంది, వాటర్లో ఏమవుతున్నాం, చేపలను కూడా పెంచుతున్నాం. దీనివల్ల ఏమవుతుంది, కాండం తొలిచే పురుగులు ఉంటాయి కదా, ఆ పురుగులు వరి చేనులో ఉన్న కాండం తొలిచే పురుగులు ఏం చేస్తే ఈ చేపల ఆహారంగా తీసుకుంటాయి. అట్లా వ్యాధులు తగ్గిపోతాయి, చేపలకు ఆహారం లభిస్తుంది. కాండం తొలిచే పురుగు వంటి వ్యాధులను అరికట్టవచ్చు. అందువల్ల రసాయనాల వినియోగం తగ్గుతుంది. అంటే ఈ సమ్మిళిత వ్యవసాయం లాగా మనకు వరి చేనుకు చేపల వల్ల ఉపయోగపడుతుంది, వరి చేనుకు చేపల వల్ల ఏమైతే వ్యాధులు తగ్గుతాయి, చేపలకు ఆహారం లభిస్తుంది. చేపలు తొందరగా చెడిపోయే స్వభావం కలిగి ఉంటాయి. చెడిపోకుండా నిల్వ చేయడం, రవాణా చేయడం చేపల పెంపకంలో ప్రధానమైనటువంటి అంశము. చేపల పెంపకదారులు స్థానిక అవసరాల మేరకు చేపలను నిల్వ చేసి ఎగుమతి చేయడానికి రకరకాల పద్ధతులను పాటిస్తారు. ఏం చేస్తారు, ఎండలో ఎండబెట్టడం, పాక్షికంగా ఎండబెట్టడం, పొగబెట్టడం, ఉప్పులో ఊరబెట్టడం మొదలైనవి మన రాష్ట్రంలో ఉపయోగించే సాధారణ పద్ధతులు. చేపలను ఎండబెట్టడంలో రకాలు ఇవన్నీ. ఆహార ఉత్పత్తిలో పశుపోషణ, కోళ్ళ పెంపకం, చేపల పెంపకం, తేనెటీగల పెంపకం మొదలైనవి ప్రధానమైనటువంటి అంశాలు. పాఠ్యాంశంలో మేము ఏం తెలుసుకున్నాం, పశుపోషణ తెలుసుకున్నాం, ఏం చేసుకున్నాం, కోళ్ళ పెంపకం తెలుసుకున్నాం, తేనెటీగల పెంపకం తెలుసుకున్నాం, చేపల పెంపకం తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా ఆహార ఉత్పత్తిలో ప్రధానమైనటువంటి అంశాలు. జనాభాకు సరిపడే ఆహారాన్ని అందించడం కోసం జంతువుల నుండి ఆహార ఉత్పత్తిని పెంచడానికి మన ప్రభుత్వాలు అనేక రకాల అవకాశాలను కల్పిస్తున్నాయి. పాలు, మాంసము, ఇతర ఉపయోగకరమైనటువంటి పదార్థాల కొరకు పశువులకు ఆహారాన్ని అందజేసి వసతి, రక్షణ కల్పించడాన్ని మనం ఏమంటాం, పశుపోషణ అని అంటాం. గ్రామీణ ప్రాంతాల్లో పశువుల పెంపకం సాంప్రదాయకమైనటువంటి పద్ధతి, అది పూర్వకాలం నుంచి కూడా ఉంది. సంవత్సరంలో మిగిలిన నెలల కంటే అక్టోబర్, నవంబర్ నెలలో పాల ఉత్పత్తి అధికంగా ఉంటుంది. ఎందుకంటే పశువులకు కావాల్సినటువంటి పశుగ్రాసం అధికంగా లభ్యం కావడం వలన పాల ఉత్పత్తి అనేటువంటిది అధికంగా ఉంటుంది. ఆ కాలంలోనే పశువులు అత్యధికంగా ఏమవుతాయి, ఈనుతాయి. బాయిలర్స్ మాంసాన్ని ఇచ్చే రకాలు. బాయిలర్ కోళ్ళు ఏం చేస్తాయి, మాంసాన్ని ఇస్తాయి. లేయర్స్ ఏం చేస్తాయి, గుడ్లు పెడతాయి. గుర్తుపెట్టుకోండి, లేయర్స్ ఎగ్, బాయిలర్స్ మీటు. ఓకే, ఒకటి గుర్తుకుంటే ఆటోమేటిక్గా గుర్తుంటుంది. బాయిలర్స్ ఏంది, మీట్, మాంసం కాబట్టి బిఎం, బ్యాంక్ మేనేజర్. ఒకటి గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా అవుతుంది, గుర్తుంటుంది. కృత్రిమంగా గుడ్లను పొదిగించడానికి ఏం చేస్తారు, ఇంక్యుబేటర్లను వాడతారు. తేనెను పారిశ్రామికంగా ఉత్పత్తి చేయడాన్ని ఎపికల్చర్ అని అంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఎపికల్చర్ వర్డ్ ఇంగ్లీష్ వర్డ్. తేనెటీగల విషయాన్ని ఈ ఎపికల్చర్ ఇవ్వచ్చు, ఎపిస్టించర్ ఇవ్వచ్చు, అందుకే గుర్తుపెట్టుకోవాలి. తేనెటీగల పెంపకాన్ని ఏమో ఎపికల్చర్ అంటారు, కల్చర్ అంటే పెంపకం. తేనెటీగల విషయాన్ని ఎపిస్టించర్ అనే హోమియో మందు తయారు చేయడానికి వాడతారు. మంచినీటిలో, ఉప్పు నీటిలో చేపల పెంపకాన్ని ఆక్వాకల్చర్, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, ఆక్వాకల్చర్ అని అంటారు. అన్ని పోషక విలువలతో చౌకగా సులభంగా లభించే పాలు, గుడ్లు రోజు తప్పకుండా ఆహారంగా తీసుకోవాలి. ఉప్పు నీటి మరియు మంచినీటి చేపలు ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరతను ఏం చేస్తున్నాయి, తీరుస్తున్నాయి. ఇది మనకు మన జంతువుల నుంచి ఆహార ఉత్పత్తులైనటువంటి పాఠ్యానికి సంబంధించినటువంటి అంశం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ షేర్ and encourage. Thank you.